ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, ఆ నలుగురు ఒక్కలాగే ఆలోచిస్తారా? ఇదిగోండి, అవునైతే ఇలాగనండి, కాదైతే ఇలాగనండి, నేను ఏదడిగినా అలా ఉండకండి. ఇప్పుడు చెప్పండి, ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉంటే ఆ నలుగురు ఒక్కలాగే ఆలోచిస్తారా? వారి ఇష్టాలు, అభిరుచులు, నమ్మకాలు ఒక్కలాగా ఉంటాయా? మాట తగాదను, ఆస్తి వివాదము, అన్నదమ్ములు విడిపోతూ ఉంటారు. అలా అన్నదమ్ములు విడిపోయిన తర్వాత కూడా వారి బంధువులు, స్నేహితులు, వారి కుటుంబం ఏమంటారు తెలుసా? ఆ నలుగురు ఒక్క కుటుంబమేనండి అంటారు. ఫీడ్బ్యాక్, ఆ నలుగురు ఒక్క కుటుంబమేనండి అంటారు. ఎందుకంటారు చెప్పండి? విడిపోయారు కదా. అన్నదమ్ములు విడిపోయిన తర్వాత కూడా ఒక్క కుటుంబమే ఎలా అయ్యారు? అది సంగతి. వారు ఒక్క తండ్రి పిల్లలు, ఒక్క తల్లి పిల్లలు. అలాగే సిద్ధాంతాలను బట్టి, డినామినేషన్ బట్టి, అనేక రకాల నిష్కారణ ద్వేషాలను బట్టి నేడు సంఘం విడిపోయినట్లు కనబడుతుంది, కరెక్టే. కానీ మనందరికీ కూడా దేవుడు ఒక్కడే. ఆయనే మనందరికీ తండ్రి. అదే నిజమైతే మనమందరం ఆయన కుటుంబమే. మనమందరం ఆయన కుటుంబం అన్నది నిజమైతే మనమందరం ఒక్క కుటుంబమే. కొంచెం బిగ్గరగా చెప్పండి అదేదో. మీరు దేవుని స్తుతించేటప్పుడు చేతులెత్తి స్తుతించడం నేర్చుకోండి, చాలా మంచిది, అవసరం కూడాను. రెండోది, స్తుతించేటప్పుడు బిగ్గరగా స్తుతించండి, అది అవసరమే. మీరు బిగ్గరగా స్తుతించడం ద్వారా రెండు లాభాలు. మీ పక్కనే ఉండి దేవుణ్ణి స్తుతించడానికి కూడా సిగ్గుపడి భయపడే వాళ్ళు ఉంటారు. మీరు బిగ్గరగా స్తుతించడం, చెయ్యెత్తి స్తుతించడాన్ని బట్టి వారు దేవుణ్ణి స్తుతించడం అలవాటు చేసుకుంటారు. మీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పిస్తుంది. చెప్పాను కదా అదే చేయమని. చేతులెత్తి పెద్దలో మాట అంటుంటారండి, మనిషికో మాట మీకు బాగా తెలుసులేండి. యు నో వెరీ వెల్ అబౌట్, మీకు బాగా తెలుసు దాని గురించి. కాబట్టి ఇక మీదట నేను మళ్ళీ చెప్పను. స్తుతించేటప్పుడు అందరూ చెయ్యెత్తి బిగ్గరగా స్తుతించడం అలవాటు చేసుకోండి. సిగ్గుపడి భయపడేవారు కూడా మీతో కలిసి దేవుణ్ణి స్తుతించడం అలవాటు చేసుకుంటారు. రెండవ లాభం, మీరు బిగ్గరగా స్తుతిస్తే మీకు చాలా సంగతులు తెలియకుండా, దేవుని జ్ఞానం మీకు అర్థం కాకుండా సాతాను మిమ్మల్ని అనేక రకాల ఇబ్బందుల పాలు చేసి ఉంటాడు. ఎప్పుడైతే మీకు వాక్యం అర్థమైపోతుందో, ఎవరు చెప్పకుండానే మీకు మీరే స్తుతించినప్పుడు సాతానుకు అర్థమవుతుంది మీకు కొన్ని అర్థమయ్యాయని. ఆ రోజు నుండి వాడు మీ మీద అధికారం చేయడానికి భయపడిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొందరు చూడండి, చప్పట్లతో సంతోషంగా దేవుని స్తుతించాలని అలా కొట్టి ఎవరు కొట్టకపోయేసరికి దించేస్తున్నారు. అలా చేయకండి. మీరు పక్కవారి కోసం చప్పట్లు కొట్టట్లేదు, పక్కవారి కోసం చెయ్యెత్తి స్తుతించట్లేదు. నేరుగా దేవుడు మిమ్మల్ని చూస్తున్నట్లుగా మీ స్తుతి దేవునికి అందునుగాక. కాబట్టి ఏది చేసినా పూర్తిగా చేద్దాం, సగం సగం చెయ్యొద్దు, పర్ఫెక్ట్గా చేద్దాం. ఆమేన్. సో ఇప్పటి నుంచి ప్రతి 2 నిమిషాలకు ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మీతో కొత్తగా మాట్లాడునుగాక. ఆమేన్ అన్నవారిని దీవించు ప్రభువా. ఇప్పుడు అంటారు, ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండండి. మీ శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు, గొడవలు, వివాదాలు అన్నిటిలో నుండి దేవుడు మిమ్మల్ని గెలిపించి మీరు గెలిచేటట్లు చేసి మీ నోట సంతోషం స్థిరపరచునుగాక. ఆమేన్. క్రీస్తు జన్మించాడు. సర్వమానవాళి రక్షణ కొరకు క్రీస్తు జన్మించాడు. అన్ని వివాదాలను, అన్ని విభేదాలను తొలగించడానికి క్రీస్తు జన్మించాడు. మానవునికి దేవునికి మధ్యలో ఉన్న ఎడబాటును తొలగించడానికి క్రీస్తు జన్మించాడు. సత్యం స్థాపించడానికి క్రీస్తు జన్మించాడు. ప్రతి ఒక్కరూ రక్షించబడాలని క్రీస్తు జన్మించాడు. క్రీస్తు జన్మించిన కారణాలన్నీ మనకు తెలుసు. అయితే క్రీస్తు జన్మించిన ముఖ్యమైన ఇంకో కారణం ఉంది. తండ్రిని గూర్చిన జ్ఞానం మనకు తెలియజేయడానికి కుమారుడు మనకు వివేకం అనుగ్రహించుటకు వచ్చాడంట. యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
సత్యవంతుడైన వానిని, తండ్రిని మనం తెలుసుకోవడానికి కుమారుడు వచ్చాడంట. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు స్త్రీ యందు జన్మించడానికి ఉన్న ఇంకో కారణం ఏమిటి? క్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి ఉన్న కారణాల్లో ఒక కారణం ఏమిటి? సత్యవంతుడైన తండ్రిని గూర్చిన జ్ఞానం మనం తెలుసుకోవాలని, మనకు వివేకం అనుగ్రహిద్దామని కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడంట. ఒక మాట చెప్పనా, ఎన్నో సంవత్సరాల భక్తి సాధన తర్వాత కూడా ఇప్పటికీ మనకు దేవుడు అర్థం కాలేదు. ఇప్పటికి దేవుని గ్రంథం కూర్చిన జ్ఞానం అర్థం కాలేదు. మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామో తెలుసా? ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు, మొక్కుల కొరకు వస్తున్నాం. నేను అంటాను, మీరు ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి రావడం మానేసేయండి. మనకేం తెలియనప్పుడు ఆశీర్వాదాలు దీవెనల కోసం వచ్చాం. కానీ రక్షించబడ్డ తర్వాత ఒక 4-5 సంవత్సరాలు గడవగానే మనకు దేవుడు అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో, విశ్వాసం అంటే ఏమిటో అన్నిటినీ అర్థమయ్యేటట్లు దేవుడు బోధిస్తున్నాడు సేవకుల ద్వారా. రక్షించబడ్డ 4-5 సంవత్సరాల తర్వాత కూడా మనం ఆశీర్వాదాలు దీవెనల కోసమే వస్తే మనం బుద్ధి లేని సంఘం అయిపోతాం. మరెందుకు మందిరానికి రావాలి? ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి రావడం కాదు, మనమే ఆశీర్వాదంగా మారిపోవడం కొరకు మందిరానికి రావాలి. ఆమేన్. మనమే దీవెనగా మారిపోవడానికి మందిరానికి రావాలి. ఎంతకాలం ఇంకా చప్పిడి బ్రతుకులు చెప్పండి? ఎంతకాలం చప్పిడి భక్తి చేసేస్తారు? ఎంతకాలం ఆశీర్వాదాలు దీవెనల వెంట పరిగెడతారు? నేనంటాను, సంఘం ప్రాస్పరిటీ వెంట పరిగెత్తడం మానేసేయాలి. మనం ప్రాసెస్ వెంట పరిగెడదాం, ప్రాస్పరిటీ మన వెంట పరిగెత్తుకొస్తుంది. మనం దేవుని జ్ఞానం వెంట పరిగెడదాం, ఆశీర్వాదాలు మన వెంట పరిగెత్తుకొస్తాయి. ఆమేన్. చివరి రోజుల్లో ఉన్నాం. ఆయన వచ్చేలోపు మనం బ్రతుకుంటామో లేదో తెలియదుగా. కల్తీ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. తినే ఆహారం కల్తీ, తాగే నీరు కల్తీ, చివరికి చెట్టుకు కాసే కాయ కూడా కల్తీ, హైబ్రిడ్. ఇప్పుడు వేసవి కాలం వచ్చేస్తుందిగా. మీకు మార్చి నెల నుండి మీకు మామిడి పండ్లు అందుబాటులోకి వస్తాయి. ఏ మామిడి పండున మంచి వాసన వస్తుందా? ఒకప్పుడు అంత దూరంలో మామిడి పండ్లు అమ్మితే ఇక్కడికి వాసన వచ్చేది. ఆ పక్కన ఎక్కడో చెట్టు ఉంటే వాసన ఇక్కడికి వచ్చేసేది. ఇప్పుడు ముక్కులో పెట్టినారు అట్లా. కారణం ఏమిటి? కల్తీ, హైబ్రిడ్. అందుకే యాడ్ ఇస్తున్నారు. ఒరిజినల్ మామిడి పండ్లతో చేసిన మాజా, స్లైస్, అన్ని అబద్ధాలే. ఎసెన్స్ వేయకుండా ఏ డ్రింక్ తయారవ్వదు. కల్తీ చేయకుండా ఏ డ్రింక్ తయారవ్వదు. ఇంకా ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా, వీళ్ళ కాలానికి వచ్చేసరికి, వీళ్ళు కొంచెం పెద్దోళ్ళు అయ్యేసరికి మామిడి పండు ఉండేది, చాలా రుచిగా ఉండేది అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. సరే, అది అలా ఉండనిద్దాం. మెట్టుకు ఒకటి మాత్రం నిజం, మొత్తం కల్తీ అయిపోయింది. ఎప్పుడు ఎవరి గుండె ఆగిపోతుందో తెలియట్లేదు. అందుకే చెప్తున్నాను, రాకడ వరకు మనం ఉంటామో తెలియదు. ఏ రోజుకు ఆ రోజే ప్రతిరోజు నేర్చుకోండి, ప్రతిరోజు మార్చుకోండి, మీరు భక్తులైపోతారు. ఆమేన్. ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవాలి. దేవుని గూర్చిన జ్ఞానం ఎవరికి ఎక్కువగా ఉంటుందో వారే పరలోక రాజ్యంలో అధిక మహిమలో ఉంటారు. ఆమేన్. నిజానికి దేవుని గూర్చిన జ్ఞానం మనందరికీ చాలా తక్కువే. మీకు అర్థం అవ్వడానికి 2-3 అడుగుతాను, సరిగ్గా ఆలోచించండి. దేవుడు సాతాన్ని బంధించాలంటే ఎంతసేపు ఇలా చిటికేసేలోపు బంధించగల శక్తిమంతుడు దేవుడు. మరెందుకు బంధించట్లేదు? ఏదో పెద్ద కారణమే ఉంటుంది. ఏంటా కారణం? సంఘానికి తెలియదు. మీరు చెప్పండి, దేవుడు వెలుగులో ఉంటాడా, చీకట్లో ఉంటాడా? మరి సొలొమోనుతో గాఢాంధకారం ముందు నివాసము చేయువాడనని యెహోవా సెలవిస్తున్నాడని ఎందుకన్నాడు? వెలుగులో ఉండే దేవుడు చీకట్లో కూడా ఎందుకు ఉంటున్నాడంట? సంఘానికి తెలియదు. మీరు చెప్పండి, పరలోక రాజ్యంలో ప్రకటన గ్రంథం ప్రకారంగా ఆకలి దప్పులు ఉంటాయా?
చెప్పండి ఇట్లాగా చేయితో. రైట్, ఉండవు. సరే, ఒకవేళ పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేకపోతే దేవదూతల ఆహారం ఎందుకున్నట్టు? పరలోక రాజ్యంలో ఆకలి దప్పులే లేవనుకోండి, సంఘానికి క్రీస్తుకు వివాహం జరిగిన తర్వాత పెళ్లి విందు అని అన్నాడు, అదెందుకుంది? ఆకలి దప్పులే లేవనుకుందాం, జయించిన వానిని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏ బైబిల్ అయితే ఆకలి దప్పులు లేవని చెప్పిందో అదే బైబిల్ మన్నా గురించి కూడా మాట్లాడింది. అదే బైబిల్ పెళ్లి విందు గురించి మాట్లాడింది. అదే బైబిల్ పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము గురించి మాట్లాడింది. ఇప్పుడు చెప్పండి, ఆకలి దప్పులు ఉన్నాయా లేవా? చూసారా, మీ మనస్సాక్షి పనిచేసినప్పుడు మీకు మౌనం అనేది అలవాటైంది. మనకు నచ్చింది మాట్లాడేస్తుంటాం మనం, అప్పుడు మనకి ఏది సత్యమో తెలియదు. మనస్సాక్షి పనిచేసిన రోజున ఏది సత్యమో మనం ఆలోచిస్తాం. ఇప్పుడు చెప్పండి, ఆకలి దప్పులు లేవు అని చెప్పిన అదే బైబిల్లో పరలోక రాజ్యంలో ఏముందో కూడా చెప్పబడింది. ఎందుకు అవన్నీ నియమించబడ్డాయి? సంఘానికి తెలియదు. భూకంపాలు, యుద్ధాలు సంభవించినప్పుడు చిన్న చిన్న పిల్లలు చనిపోతుంటారు. దేవుడు కాపాడాలనుకుంటే ఆ పిల్లల్ని కాపాడలేడా? కాపాడగలడా లేదా? మరెందుకు కాపాడట్లేదు? ఏదో పెద్ద కారణం ఉంటే తప్ప దేవుడు మౌనంగా ఉండడుగా. ఏమిటా పెద్ద కారణం? సంఘానికి తెలియదు. చాలా మంది సేవకులు యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు, కొందరేమో హార్ట్ స్ట్రోక్స్తో చనిపోతున్నారు, రకరకాల వ్యాధుల్లో చనిపోతున్నారు, కాలముకు ముందే చనిపోతున్నారు. దేవుడు సేవకుల్ని కాపాడుకుంటే సేవ ఎక్కువ జరుగుతుందిగా. ఎందుకు కాపాడట్లేదు? ఏదో పెద్ద కారణమే ఉంది. ఏమిటా కారణం? సంఘానికి తెలియదు. మీరు చెప్పండి, మనుషులు ఈ భూమి మీద పుట్టక ముందే ఎంతమంది నరకానికి వెళ్తారో, ఎంతమంది పరలోకానికి వెళ్తారో దేవునికి ముందే తెలిసి మరి నరకానికి వెళ్ళేవారిని పుట్టించడం ఎందుకు? ఏదో పెద్ద కారణమే ఉంది. ఏమిటా కారణం? సంఘానికి తెలియదు. ఇలాగే నేను అడుగుతూ పోయాను అనుకోండి, తెల్లవారే వరకు అడగొచ్చు. 10,000 సంగతులు ఇప్పటికీ సంఘానికి తెలియదు. కానీ 10,000లో నా పురుషుణ్ణి గుర్తిస్తానంటుంది, 10,000లో నా ప్రియుణ్ణి గుర్తిస్తానంటుంది. ఆ ప్రియుని గూర్చి 10,000 సంగతులు తెలియదు. ఇప్పుడు చెప్పండి, దేవుని గురించి మనకి ఏం తెలుసు? ఎందుకు మనకు దేవుని గురించి తెలియట్లేదు? ఎందుకు చెప్పనా? మందిరానికి వచ్చేటప్పుడు మనం ఒక ప్రార్థన చేస్తాం, ప్రభువా మా గురించి మాట్లాడు, ప్రభువా మా గురించే మాట్లాడు, మా కష్టాలు, బాధలు, అప్పులు, ఇబ్బందుల గురించి మాట్లాడు. వచ్చి కూర్చుంటారు, మీ గురించే విందామని కూర్చుంటారు. సేవకులు సిద్ధపడి ప్రార్థనతో మీకు దేవుని జ్ఞానం బోధిద్దాం అనుకుంటారు. ఎవ్వరికి లోపలికి వెళ్ళదు. ఎందుకు? ఏం విందామని వచ్చారు మీరు? మీ గురించి విందామని వస్తారు కదా. ప్రభువా నా కొడుకు గురించి, కోడల గురించి, అప్పుల గురించి, బాధల గురించి, నా గురించే మాట్లాడు. ఇక నీ గురించే విందామని వచ్చిన నీకు దేవుని గురించి చెబితే రుచించదు, లోపలికి వెళ్ళదు. సేవకుడిది గమనిస్తాడు, అయ్యో సంఘం అంతా దిగులుతో, బాధతో ఉన్నారేమిటో, ముందు వీళ్ళని బలపరచాలి అని చెప్పి జ్ఞానం పక్కన పెట్టేసి, అమ్మా భయపడకు, ధైర్యముగా ఉండు, నీ అప్పుల నుండి, నీ బాధల నుండి, నీ కష్టముల నుండి, నీ ఇబ్బందులు నన్ను ఒక్కసారిగా మెలుకుంటావు. నా కోసమే వస్తుంది ఈ స్వరం. దేవుడు అప్పుల నుంచి విడిపించగలడు, ఇబ్బందుల నుంచి విడిపించగలడు. ఇదిగో దేవుడు చేసిన కార్యములు బైబిల్ గ్రంథంలో అనగానే ఎస్, ఇలాంటి వాక్యం కోసమే వచ్చాను నేను. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. ఓ గొప్ప ఉద్యమం అనుకుంటాం దాన్ని. మొత్తం అయిపోయిన తర్వాత మైక్ చేతికి ఇచ్చే ఫీడ్బ్యాక్ ఇచ్చేవనుకో, అమ్మ సభ ఎలా జరిగింది, ఇలాంటి వాక్యమే నేను వినలేదు అనేస్తుంది. ఇలాంటి వాక్యమే నేను, నాతోనే దేవుడు మాట్లాడాడు అంటే నీకు నచ్చింది మాట్లాడితే నీకు సంతోషం ఎక్కువ. అందుకే దేవుడు కొన్ని సంవత్సరాలు మొదలుకొని, అంటే దాదాపుగా ఒక 1000 సంవత్సరాలు కదా నా అంచనా మేరకు, దేవుడు మనస్సు విప్పి మాట్లాడలేకపోతున్నాడు సంఘాల్లో. అందుకే దేవుని జ్ఞానం మనకు కొదువైంది. మీ గురించి విందామని రాకండి, మీకు నచ్చినట్లు చెబితేనే విందామని రాకండి. మందిరానికి వచ్చేటప్పుడు నా గురించి మాట్లాడని అడగకూడదు, మీ ప్రార్థనా గదిలో అడగాలి, నా గురించి మాట్లాడు ప్రభు అని. కానీ మందిరానికి, సభలోకి వచ్చేటప్పుడు ఏం అడగాలో తెలుసా? తండ్రి మీరు ఏం మాట్లాడితే అది విందామని వస్తున్నాను, మాట్లాడండి తండ్రి,
మీరు ఏది మాట్లాడినా విందామని వస్తున్నాను, మనసు విప్పి నాతో మాట్లాడు తండ్రి అని అడగండి. ప్రతి సేవకుడు మండుతున్న బూరలా మాట్లాడతాడు ఆ రోజు నుంచి. ప్రతి సేవకుడు బూరలా మోగుతాడు ఆ రోజు నుండి. ఆకలి మీకు లేదనుకోండి, మేము మటన్ దమ్ బిర్యానీ చేస్తే మాత్రం ఏంటి లాభం? మిగిలిపోతుందిగా, పాడైపోతుందిగా. దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని మనస్సును తెలుసుకోవాలనే తపనే మీకు లేదనుకోండి, ఏ సేవకుడు వాడబడతాడు? చిత్రం చెప్పనా, మిమ్మల్ని అందరినీ ఓదార్చి ఏంటంట, మిమ్మల్ని అందరినీ ఓదార్చి వీళ్ళందరూ ఆరిపోతున్నారు. ఓదార్చి మనం ఆరిపోతున్నాం, కానీ వీళ్ళు వెలగట్లా. మిమ్మల్ని ఓదార్చి మేము ఆరిపోతున్నాం. ఒకరోజు తనువు చాలించి వెళ్ళిపోతున్నాం ఈ లోకాన్ని విడిచిపెట్టి. మీరు మాత్రం వెలగట్లేదు. కారణం ఏంటో చెప్పనా? వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివిని పుట్టిస్తాయి. దేవుని వాక్యము, దేవుని మనస్సు వెల్లడయ్యే పరిస్థితి అనుకూలించట్లేదు సంఘం. తనకు నచ్చింది విందామని వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో ఈ మాట ప్రకటిస్తున్నాడు. మీకు నచ్చింది వింటే మీరు సంతోషిస్తారేమో, కానీ నాకు నచ్చింది, నేను చెప్పాలనుకున్నది వింటే మీరు వెలుగుతారు. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. మీరు ఈ లోకానికి ఉప్పు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఎంతకాలం మీకు నచ్చింది అడిగి బ్రతుకుతారు? ఎప్పుడు దేవునికి నచ్చినట్లు మారుతారు? ఒకరోజు నన్ను ఒక తమ్ముడు కేరళ నుండి నా దగ్గరికి ట్రైనింగ్కి వచ్చారు. కేరళ నుండి, మధ్యప్రదేశ్ నుండి, చాలా చుట్టూ రాష్ట్రాల నుండి నా దగ్గరికి తరఫీదుకి వస్తుంటారు. అందులోంచి ఒక తమ్ముడు అడిగాడు, అన్నా, వాట్ ఈజ్ లైఫ్? ఈ జీవితం అంటే ఏమిటి అని అడిగారు. అప్పుడు నేను అడిగాను, ఎందుకు బాబు ఆ మాట అడుగుతున్నావు అంటే, అందరిని అడిగాను, చాలా పెద్దగా వివరిస్తున్నారు, ఒక్క మాటలో ఎవరు చెప్పట్లేదు, నాకు ఒక్క మాటలో చెప్పండి అని అడిగాడు. అప్పుడు చెప్పాను నేను, జీవితం అంటే ఏమిటో కాదు, ఎలా వచ్చావో అలా వెళ్ళిపోకుండా దేవుడు అనుకున్నట్లు నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి. ఆమేన్. ఎలా వచ్చావో అలా కాకుండా దేవుడు అనుకున్నట్టు వెళ్ళే రోజు రావాలి. అలాంటిది గొప్ప జీవితం. అదే ఆత్మీయ జీవితం. దేవుడు నిన్ను కన్నాడు ఆయన అనుకున్నట్లుగా నిన్ను సిద్ధపరచడానికే. కాబట్టి ఈ రోజుకి దేవుని గూర్చిన జ్ఞానం మనకు చాలా తక్కువైపోయింది. ఆయన ఎందుకు, ఎప్పుడు, ఏం చేస్తున్నాడో కూడా సంఘానికి అర్థం కావట్లేదు. సండే స్కూల్ పిల్లలకు కూడా అర్థమయ్యేటట్లు ఒక మాట అడగనా? 10 మంది కన్యకలు ఉన్నారు కదా, దివిటీలు పట్టుకొని, ఉన్నారా లేరా? ఈ 10 మంది కన్యకల్లో ఎంతమంది ఎత్తబడ్డారు? ఎంతమంది విడవబడ్డారు? ఎంతమంది పడుకున్నారు? ఎంతమంది మెలకుగా ఉన్నారు? వెరీ గుడ్. తెలిసింది చెప్పడం వల్ల అసలు మీరు భయపడలేదు. 5 అని చెప్పారు. మీకు విషయం చెప్పిన, అందులో ఒక అబద్ధం ఉంది. 5 ఎత్తబడ్డారు, 5 విడవబడ్డారు నిజమే, కానీ 5 పడుకున్నారని బైబిల్లో లేదు. అసలు బైబిల్లో ఆ మాటే లేదు, 5 పడుకున్నారనే మాట. కానీ మనకు పెద్దలు మనం పుట్టక ముందు నుంచి చెబుతున్నారు ఇదే మాట. మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనంలో ఏముంటుందో తెలుసా? పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించిరి అనుంది. ఇప్పుడు చెప్పండి, అందరూ పడుకున్నారా? 5? ఇలాంటి మిస్టేక్స్, ఇలాంటి పొరపాట్లు 3000 సంగతులు బైబిల్లో లేనివి నమ్ముతున్నాం మనం. జస్ట్ ఇప్పుడు నేను మీకు ఒకటే చూపించాను. ఇలాంటివి ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్తున్నాను? 3000. ఇంకెన్ని బ్యాలెన్స్ మీకు ఒకటి చూపించేశాను. ఇంకెన్ని ఉన్నాయి? 2900. ఇవి తెలుసుకునే లోపే పుట్టుకుమన్నావు అనుకో, దేవుడు నిన్ను లెక్క అడగడా? అడుగుతాడా? అడగడా? అడుగుతాడు కదా. ఏం చెప్తారు మీరు అప్పుడు? ప్రభువా మాకేం తెలియదు, మా అయ్యగారే అని అయ్యగారుల మీద వేసేస్తారా? అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు వినుదానవు వినువాడవు మాత్రమై ఉండక పరిశీలించమన్నాను కదా. ఏం చెప్తావు? టైం లేదు ప్రభువా పరిశీలించడానికి అంటావా? ఈ భూమి మీద అన్నిటికంటే ముఖ్యమైనది అక్కడికి వెళ్ళడానికి కావలసిన సిద్ధపాటు. దేవుని ప్రజ, ఎన్నో సంగతులు బైబిల్లో ఎలా ఉన్నాయో అలా నమ్మట్లేదు మనం. ఎందుకంటే పరిశీలించడం మానేశాం. మనకు నచ్చింది వింటే చాలు, సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా చాలు. ఈ సంవత్సరం, ఈ క్రిస్మస్ నుండైనా క్రీస్తు జనించిన ముఖ్య కారణాన్ని మీరు సంకల్పించుకొని, ప్రతిష్ఠించుకొని, తీర్మానించుకొని గ్రౌండ్ నుంచి మీరు వెళ్ళిపోండి. మీతో పాటు దేవుడు నడిచి వచ్చునుగాక. ఆమేన్.
నిజంగా బైబిల్ ఏం చెబుతుందో మనం దానికి పూర్తిగా వేరుగా ఉన్నాం. అందుకే మనకు దేవుడు అర్థం కాలేదు, మనం లోకానికి అర్థం కావట్లేదు. వింటున్నారా ఏం చెప్పానో? ఇప్పటి నుంచి ప్రతి మాట జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మనకు దేవుడు అర్థం కాలేదనే విషయం నిరూపించాను. ఇప్పటి వరకు మన కోసమే ప్రార్థనలు చేసుకుంటున్నామని చెప్పాను. అయితే దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు ఆశీర్వాదాలు దీవెనల కోసం కాదు, నువ్వే ఆశీర్వాదంగా మారాలని. మనమందరం వెలుగులోనే ఉన్నామండి, మనమే ఇంకా వెలుగు కాలేదు. మనమే వెలుగు కావాలంటే దేవుని జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది, దేవుని సత్యం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఒక మాట చెప్పనా, మన మీద అభిషేకం కృపావారాలు ఉన్నా సాతాను భయపడకపోవచ్చు, కానీ మన దగ్గర సత్యం ఉంటే మాత్రం వాడు భయపడిపోతాడు. ఎందుకంటే వాడి పప్పులేవి మన దగ్గర ఉడకవు కాబట్టి. సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము. వాడి తంత్రాలను మనం తెలుసుకోవాలి. ఎలా ఉంటాయో మీకు పరిచయం చేస్తాను. మీరు చెప్పండి, మీరు ప్రార్థన చేస్తున్నారు, ఒక పెద్ద వెలుగు మీ ముందు ప్రత్యక్షమైంది, అందులోంచి ఒక మెల్లనైన స్వరం నీతో మాట్లాడుతుంది. ఈ వెలుగులోంచి మాట్లాడుతుంది ఎవరన్నమాట? అదే దేవుడు. అదే మాట గట్టిగా చెప్పొచ్చు కదా, దేవుడు. ఓకే. తర్వాత మీరు ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు. ఈసారి మీ వీపు వెనకాలకు పెద్ద చీకటి ప్రత్యక్షమైంది, అందులోంచి ఒక స్వరం మీతో మాట్లాడుతుంది. ఇప్పుడెవరు? సాతాను. వెలుగులోంచి మాట్లాడితే దేవుడు, చీకట్లోంచి మాట్లాడితే సాతాను. ఈ రెండు అబద్ధమే. ఎందుకు తెలుసా? నువ్వు వెలుగులోంచి మాట్లాడితే దేవుడు అని ఫిక్స్ అయిపోతే నువ్వు మోసపోతావు. ఎందుకంటే సాతాను వాడి అడ్రస్ ఎప్పుడో మార్చుకున్నాడు. 2000 సంవత్సరాల నుండే వాడి అడ్రస్ మార్చేసుకున్నాడు. 2000 సంవత్సరాల క్రితమే పౌలు కాలంలోనే వాడి అడ్రస్ మార్చేసుకున్నాడు. ఇప్పుడు వాడు కూడా వెలుగులోంచే వెలుగుదూత వేషం వేసుకుని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు వెలుగులోంచి మాట్లాడితే దేవుడే అని ఫిక్స్ అయితే వాడు మాట్లాడిన నువ్వేమనుకుంటావు? అప్పుడు దేవుడనే అనుకుంటావు. అప్పుడు నువ్వు ఈజీగా మోసపోతావు. మరి ఎలా గుర్తుపట్టాలి? ఏది దేవుని స్వరమో మనకు ఎలా తెలుస్తుంది? చాలా సింపుల్. దేవుని మనస్సు, దేవుని ఆలోచన విధానం, దేవుని జ్ఞానం నీ దగ్గర ఉంటే వినబడుతున్న స్వరం దేవునిదా సాతానుదా నువ్వు ఈజీగా గుర్తుపడతావు. ఒకే ఒక్క ఆయుధం, దేవుని ఆలోచన విధానం, దేవుని జ్ఞానం, దేవుని ఉద్దేశాలు సంఘానికి తెలియాలి. సాతాను ఇంకా మోసం చేయలేడు. ఆమేన్. ఇలా చిన్న చిన్న విషయాలలో కూడా ఇంకా మనకు అవగాహన రాలేదు. ఇప్పుడు ప్రకటిస్తున్నాను, వినండి మరలా. క్రైస్తవ్యం భారతదేశానికి అపార్థమయ్యింది. క్రైస్తవ్యం భారతదేశానికి అపార్థమయ్యింది. ఈ అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి అర్థమయ్యేటట్లు చేయాలి మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అపార్థమైన క్రైస్తవ్యాన్ని భారతదేశానికి తిరిగి అర్థమయ్యేటట్లు చేయాలి. ఆమేన్. ఈసారి ఆమేన్ అనేటప్పుడు ఇలా అంటారా? ఆమేన్. ఇలా కాదు, ఇలా. అందుకే సేవకుడు చెప్పేది బాగా వినాలి, చూడాలి. అపార్థమైన క్రైస్తవ్యాన్ని భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం. ఆమేన్. ఎలా అర్థమయ్యేటట్లు చేస్తావు? నీకు దేవుడే అర్థం కాలేదు, నీకు దేవుని గ్రంథమే అర్థం కాలేదు. దేవుని గ్రంథం ఒకటి చెబితే నువ్వు ఇంకొకటి నమ్మేస్తున్నావు. దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలియకుండానే నువ్వు ఇంకొకటి నమ్మేస్తున్నావు. నీకు అర్థం కాని దేవుని గురించి నువ్వు లోకానికి ఏం చెప్తావు? ఎలా చెబుతావు? మనం ఏ ఏ విషయాల్లో అపార్థమయ్యామో చెప్పనా? స్పష్టంగా వినండి, ప్రతి మాట మీ ముందు పెడతాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ్యం, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యం ఈ లోకానికి అపార్థం అవ్వడానికి ముఖ్యమైన కారణం. అక్కడేమైనా హారన్ ఉందా బ్రదర్? హారన్స్ ఏమైనా పెట్టారా? హలో, ఏం లేదా? ఆ రీసౌండ్ ఏంటి? బిల్డింగ్ రీసౌండ్ ఏనా అది? ఓకే, చాలా డిస్టర్బెన్స్గా ఉంది కదా. రైట్. ఇప్పుడు చెప్తాను చూడండి. ముఖ్యంగా భారతదేశంలో క్రైస్తవుడు ఏ ఏ విషయాల్లో అపార్థమయ్యాడో తెలుసా? సువార్త చెబితే మతం మార్పిడి అంటున్నారు, దేవుని గురించి మాట్లాడితే మతం మార్పిడి అంటున్నారు, క్రైస్తవుడు ఎవరికైనా దాన ధర్మాలు చేసిన మతం మార్పిడి అంటున్నారు, క్రైస్తవుడు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసిన మతం మార్పిడి అంటున్నారు,
క్రైస్తవులు ఆచారాలు సాంప్రదాయాలు మారుస్తారని అంటున్నారు. మీరు చెప్పండి, క్రైస్తవునికి ఆచారాలు సాంప్రదాయాలు మార్చడానికి దేవుడు ఏమైనా ఆజ్ఞ ఇచ్చాడా? ఇదిగోండి, అయితే ఇలాగనండి, లేదంటే ఇలాగనండి. క్రైస్తవుడికి దేవుడు ఆచారాలు సాంప్రదాయాలు మార్చమని చెప్పాడా? మరెందుకు బొట్టు తీయమని బోధిస్తున్నారు? ఎవరైనా విశ్వాస చర్చికి వస్తే అప్పుడే దేవుని నమ్ముకుంటే బొట్టు ఎప్పుడు తీస్తావు అని ఎందుకు అడుగుతున్నావు? తెల్ల చీర కట్టుకోమని ఎందుకు బలవంతం చేస్తావు? బంగారం తీసే, లేకపోతే భక్తి కాదని ఎందుకు సిద్ధాంతం రుద్దుతున్నావు? ముగ్గులేయడం మానేసేమని ఎందుకు చెప్తున్నావు? ఇది లోకం మనల్ని అడుగుతున్న ప్రశ్న. నా ప్రశ్న కాదు, లోకం మనల్ని నిలదీసి అడుగుతున్న ప్రశ్న ఇది. మీరు ఆచారాలు మార్చట్లేదు సరే, సాంప్రదాయాలు మార్చట్లేదు సరే, ఎందుకని మరి ఇవన్నీ మారుస్తున్నారు? ఒక పూజారి గారు నన్ను అడిగారు. నేను చాలా సభల్లో ఈ మధ్య ఇదే చెప్తున్నాను, మీకు చెప్తాను. ఎందుకంటే ముఖ్యమైనది ఫస్ట్ మనమేమిటో అర్థం కావాలి లోకానికి. ఒక పూజారి గారు నన్ను అడిగారు ఇలాగా, కిరణ్ పాల్ గారు, మీరంటే మాకు చాలా అభిమానం, చాలా ఇష్టం. నాకే కాదు, మా ఇంట్లో అందరికీ మీరంటే ఇష్టం. మీ పాస్టర్లో ఎవరి మెసేజ్లు మేము ఎప్పుడు వినలేదు, అదేమిటో మీ సందేశాలు వినకపోతే మాకు రోజు గడవట్లేదు అన్నాడు ఆయన. ఒక పూజారి గారు సందేశాలు వింటున్నారంట రోజు. ఆ స్వరం విందామని వినకుండా పడుకోలేకపోతున్నాను. నేను మిమ్మల్ని అంత ప్రేమిస్తున్నాను, ఎందుకు ప్రేమిస్తున్నానో అర్థం కావట్లేదు. ఏదో ఒకరోజు నేను బైబిల్ పట్టుకుని నీ దగ్గరకు వచ్చేస్తానేమో అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది ఎవరి కార్యం? ఆత్మదేవుని కార్యం. శక్తితో బలముతో కాదు, ఆత్మతోనే దేవుని కార్యం జరుగునుగాక. ఏంటి పూజారి గారు, ఏం అడగాలనుకుంటున్నారో అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, ముస్లిం సహోదరులు కూడా దర్గాకు వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడతారండి, మీ క్రైస్తవులు ఎందుకు సార్ కొబ్బరికాయ కొట్టడం మానేశారు? కొట్టొద్దని మీరు ఎందుకు అన్నారు సార్ అని అడిగాడు. అప్పుడు నేను అడిగాను, అసలు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి సార్? ఆయన అన్నాడు, పెద్దలు నియమించిన నియమం, అందుకే కొబ్బరికాయ కొట్టాలి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, పెద్దలు ఏదో ఒక కారణంతో ఈ కొబ్బరికాయని కూర్చిరా కొట్టమన్నారు, ఏదో ఒక కారణం లేకుండా కొబ్బరికాయ కొట్టమన్నారు. చాలు నాన్న, కూర్చోమ్మ బంగారు, చాలు. ఇంకా ఎంత భారంగా తీస్తున్నాడు పాపం తమ్ముడు. నాకేమో ఆయన కంటే భారం ఎక్కువ. సరే, ప్రైజ్ ది లార్డ్. మీలో ఎవరైనా చెప్తారులే అనుకున్నా, మళ్ళీ ఆ భారం నాకే వచ్చింది. సరే, పెద్దలు ఏ కారణం లేకుండా ఏ సాంప్రదాయం ఏ పద్ధతులు పెట్టరు. ఏమిటి ఆ కారణం? కొబ్బరికాయను ఎందుకు కొట్టమన్నారు అంటే ఆయన అన్నాడు, నాకు తెలీదు, మీకు తెలిస్తే చెప్పమన్నాడు. అప్పుడు చెప్పాను నేను. దాదాపుగా నేను 612 గ్రంథాల మీద పరిశోధన చేశాను. ఇప్పటికీ 612 గ్రంథాలు, మత గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు ఏది విడిచిపెట్టలేదు. అలా పరిశోధన చేసి నేను దాదాపుగా 15 పుస్తకాలు రాశాను. ఆ 15 పుస్తకాలలో మీ మధ్యలోనికి 4 మాత్రమే మిగిలాయి. 4 రకాల పుస్తకాలు మాత్రమే మీ మధ్యలోకి వచ్చాయి. 15 రకాల పుస్తకాలలో 4 రకాల పుస్తకాలు ఇప్పుడు మీ మధ్యలో ఉన్నాయి. తప్పకుండా వీటిని సంపాదించండి. చాలాసార్లు మనం ప్రార్థిస్తే పరలోకంలో బంధించబడుతుంది, భూలోకంలో విప్పబడుతుందని వింటాం కదా. విన్నారా, వినలేదా? కానీ ఏం బంధించాలో ఏం విప్పాలో తెలియదు మనకి. దేవుడు ఏం బంధిస్తున్నాడు, ఏం విప్పుతున్నాడో తెలియదు. మనల్ని అడిగితే ఆశీర్వాదాలు, దీవెనలు, దురాత్మలు, శాప్ ఇవన్నీ అంటాం మనం. ఇదిగో ఈ పుస్తకంలో దేవుడు ఏం బంధిస్తున్నాడో, మనం ఏం బంధించాలో, ఎలా బంధించాలో రాశాను. దీని పేరు న్యాయస్థానం, విశ్వ న్యాయస్థానం. ఇది మల్టీ కవర్ పేపర్తో ప్రింట్ చేశాను. అంటే మీరు చదివేటప్పుడు ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నారో ఆ సబ్జెక్ట్ మీకు ఇలా బొమ్మల రూపంలో కనబడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా చేశాను తెలుసా? కరోనా వచ్చినప్పటి నుండి మనకు సోషల్ మీడియాతో ఇంటరాక్షన్ పెరిగింది. దీనివల్ల చూస్తే తప్ప, వింటే తప్ప ఏది అర్థం చేసుకోవట్లా. చదవడానికి ఇస్తే ఎవరు పెద్దగా చదవట్లా. బ్లాక్ అండ్ వైట్ అయితే అసలు చదవట్లా. సాతాను మిమ్మల్ని ఊరికేనే డీవేట్ చేసేస్తున్నాడు. అందుకే దేవుని జ్ఞానం ఎలాగైనా మీకు అర్థం అవ్వాలని ఈ విధంగా నేను ముద్ర వేసే ప్రయత్నం చేశాను. నా 15 పుస్తకాలు కూడా మీకు ఇలాగే అందుబాటులో ఉంటాయి. తప్పకుండా సంపాదించుకోండి. ఈ పుస్తకం కానీ మీకు అర్థమైతే నేను మాటిస్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను,
మీ ప్రార్థనా జీవితం, మీ ప్రార్థన గది భగ్గున మండి తీరుతుంది. అలాంటి వాక్య జ్ఞానం, అలాంటి సత్యం ఇందులో దాచబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ గ్రంథాల వల్ల దేవుని గ్రంథం మీకు ఎక్కువ అర్థమవుతుంది. కిరణ్ పాల్ గారు ఈ గ్రంథాలు ఎందుకు పరిచయం చేస్తున్నాడు తెలుసా? ఒక్కటే కారణం, ఈ మట్టి మనిషి ఎప్పుడైనా మట్టిలో కలిసిపోతాడు, కానీ మనిషిలో ఉన్న దేవుని ఆలోచన మట్టిలో కలవకూడదు. ఎప్పుడు మీతో మాట్లాడుతూ ఉండాలి, మిమ్మల్ని బలపరుస్తూ ఉండాలి. ఆ ఒక్క కారణంతోనే పుస్తకాలు పరిచయం చేస్తున్నాను. ఇక్కడ ఇంకో పుస్తకం ఉంది, దీని పేరు అంతరిక్షం వెనుక. ఇది సైన్స్తోనే చేసిన సువార్త. దాదాపుగా ఇందులో ఒక 50 ప్రశ్నలు వేసి సువార్త చేశాను నేను. దేవుడే లేడు అనే వ్యక్తులకు ఈ పుస్తకం ఇవ్వండి, లేదా మీరే చదివి వారికి బోధించండి, తప్పకుండా వారు ఒప్పుకొని తీరుతారు. అలాంటి అద్భుతమైన గ్రంథం అంతరిక్షం వెనుక. అలాగే అదృశ్య దేవుడు, సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుణ్ణి ఇప్పటివరకు దేవదూతలు కూడా చూడలేదు. పరలోకంలో ఉన్న దూతలు కూడా దేవుణ్ణి ఇంకా చూడలేదు. వారు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని స్తుతి చేస్తూ ఉంటారు. అలాంటి దేవుణ్ణి సంఘం ఎప్పుడైనా చూడగలుగుతుందా? పరలోకానికి వెళ్ళిన తర్వాత చూడగలిగితే ఏ నియమంతో చూస్తుంది? అది ఈ పుస్తకంలో రాయడం జరిగింది. ఇంకా పోతే 4వ పుస్తకం సనాతన సత్య పరిరక్షణ. దీని గురించి ఇప్పుడు నేను మీతో మాట్లాడడానికి ముందు ఈ సంగతి చెప్తాను. ఆ పూజారి గారు ఏమడిగారని చెప్పాను నేను? కొబ్బరికాయ ఎందుకు కొట్టరు క్రైస్తవులు అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, పూజారి గారు, మనుధర్మశాస్త్ర నిర్మాణం కంటే ముందు ఋషులు, స్వామీజీలు చేతుల్లో కలుషాలు ఉండేవి. కలుషాలు తెలుసుగా? ఎవరు నిద్ర లేవకముందే వారు నిద్రలేచి ఎవరు ముట్టకుండా అంటకుండా ఉండే నీళ్లను, ఎవరు ముట్టకుండా అంటకుండా ఉండే నీళ్లను, హలో విన్నారా నేనేం చెప్పాను? అవును, ఎప్పుడు చూడలేదా? స్టేజ్ మీదకి పిలుద్దామా? ఇటు చూడండి. ఎవరు ముట్టకుండా అంటకుండా ఉండే నీళ్లను దేవునికి సమర్పించాలి అనే ఓ ధర్మం, ఓ నియమం ఉంది. దాన్ని పరిశుద్ధ జలం అన్నారు. బైబిల్లో కూడా పరిశుద్ధ జలం ఉంది. గంగాళము గూర్చిన ప్రస్తావన బైబిల్లో కూడా ఉంది. అలాగూ ఎవరు ముట్టకుండా అంటకుండా ఉండే నీళ్లను దేవునికి సమర్పించే ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. దానికే మంత్రోచ్చటన చేసి తీర్థముగా ఇచ్చేవారు. ఒకరోజు పెద్దలకు ఆలోచన వచ్చింది, అందరూ నీళ్లను ముడుతున్నారు. బావిలో నీళ్లు, చెరువులో నీళ్లు, పారే ఏటిలో నీళ్ళు అందరూ ముడుతున్నారు కదా, ఎలా మరి దేవునికి ఎవరు ముట్టుకొని నీళ్లు సమర్పించాలంటే ఎలా అని అందరూ కూర్చొని ఆలోచిస్తుంటే వారి మనసు కొట్టి తట్టింది, కొబ్బరికాయ. అందులో ఉన్న నీళ్ళని ఎవరు ముట్టలేరు, ఇప్పటి నుండి దేవునికి కొబ్బరికాయ సమర్పిద్దాం అని ఆలోచించి పెద్దలు పూజలోకి కొబ్బరికాయ తీసుకొచ్చారు. ఇప్పుడు కొబ్బరికాయ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటన్నమాట? కొబ్బరికాయ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎవరు ముట్టుకోకుండా, ఎవరు అంటుకోకుండా ఉండే నీళ్లు దేవునికి సమర్పించాలి. ఇదే ముఖ్యమైన ఉద్దేశం. అప్పుడు నేను చెప్పాను, పూజారి గారు, ఒక 1000 కొబ్బరికాయలు ఒక పాపి కొడితే దేవుడు ఆ పాపి వైపు తిరుగుతాడా అని అడిగాను. ఆయన అన్నాడు, శాస్త్రీయంగా వారు పాప ప్రక్షాళన చేసుకుని ఆ తర్వాత కొబ్బరికాయ వాళ్ళు కొట్టడం కాదు, వాళ్ళ పేరు మీద మేం కొట్టాలి. కాదు సార్, 10,000 కొబ్బరికాయలు కొడితే, ఎన్ని వేల కొబ్బరికాయలు కొట్టినా ఒక పాపి కొబ్బరికాయ కొడితే దేవుడు తిరగడన్నాడు ఆయన. అప్పుడు నేను చెప్పాను, 10,000 కొబ్బరికాయలు కొట్టిన దేవుడు తిరుగుతాడో లేదో గ్యారంటీ లేదు కదా మీకు. కొబ్బరికాయ నీటి కంటే గుండెకాయ కన్నీరు పరిశుద్ధమైనది. ఈ భూమి మీద అన్నింటికంటే పరిశుద్ధమైన నీరు ఏదైనా ఉంటే అది కన్నీరే. అలాంటి కన్నీరు క్రైస్తవుడు కార్చి దేవుని వేడుకుంటున్నాడు. అందుకే క్రైస్తవుడికి కొబ్బరికాయతో పని లేదు. ఎందుకంటే వాస్తవ ధర్మం ఏమిటి? ఎవరు ముట్టుకొని, కొంచెం చూడనన్ను డిస్టర్బెన్స్, ఎవరు ముట్టుకొని, ఎవరు అంటుకొని, విన్నారా నేనేం చెప్పాను? ఎవరు ముట్టుకొని, ఎవరు అంటుకొని నీళ్లు దేవునికి సమర్పించడమే ధర్మం. దానికోసమే కొబ్బరికాయ వచ్చింది మధ్యలోకి. నేను పూజారి గారిని అడిగాను, కన్నీరు పరిశుద్ధమా, కొబ్బరి నీరు పరిశుద్ధమా? ఆయన అన్నాడు, ఈ భూమి మీద కన్నీటి కంటే పరిశుద్ధమైన నీరు లేదు సార్.
మీ క్రైస్తవులకు కొబ్బరికాయ అక్కర్లేదు సార్ అలాగైతే అన్నాడు ఆయన. నేనన్నాను, అవును, మేము మా గుండెను కొట్టి ప్రార్థన చేస్తాం, విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేస్తాం. అందుకే ఒక పాపి పశ్చాత్తాపడి కన్నీరు గారిస్తే సర్వోన్నతుడైన దేవుడు ఆ పాపి వైపు తిరుగుతున్నాడు, ఆ పాపిని పరిశుద్ధునిగా మారుస్తున్నాడు. బిడ్డ ఏడుస్తుంటే తల్లి తిరగదా? అలాగా కనికర సంపన్నుడైన దేవుడు కన్నీటికి చెలించిపోయి దిగొచ్చేస్తాడు ఆయన. అప్పుడు ఆయన అన్నాడు, మీ క్రైస్తవులకైతే కొబ్బరికాయ అక్కర్లేదు సార్. మా తాతగారు చెప్పినట్లు జ్ఞాపకం, నిజమే, ఈ కొబ్బరికాయ పరిశుద్ధ నీరుగానే పోల్చబడింది. అప్పుడు నేను అన్నాను, మేము కొబ్బరికాయ కొడతాం పూజారి గారు. అదేంటి ఇప్పుడే కొట్టమన్నారు? అవునులేండి, మేము కిచెన్లో కొట్టుకుంటాం, పచ్చడి చేసుకోవడానికి, ఆరోగ్యం కోసం. ప్రైజ్ ది లార్డ్. కొందరు ఏంటి అంత సీరియస్గా ఉన్నారు అంటే, కొందరికి సీరియస్గా ఉండడమే భక్తి అని అలవాటైంది, సీరియస్గా ఉంటారు అట్లా. కొందరికి వాక్యం అంటే ఎంతసేపు జక్కయ్య గురించి, రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి, నీతి, యథార్థత, మంచితనం, పరిశుద్ధత ఇది చెప్తేనే వాక్యం అని అలవాటైంది. మనలో ఉన్న అజ్ఞానం తొలగించుకోకుండా నువ్వు వాక్యం బట్టినా లాభం లేదు, అవునా? కాబట్టి మన కన్నీరుంది, అందుకే మనం కొబ్బరికాయ కొట్టాం. వెంటనే ఆయన ఇంకో మాట అన్నాడు, మరి అగరొత్తులు ఎందుకు వెలిగించరు? అప్పుడు చెప్పాను, అగరొత్తి కొద్దిసేపటికి బూడిదైపోతుంది, పొగ గాల్లో కలిసిపోతుంది. కానీ క్రైస్తవుడు తన జీవతో, తన నాలుకతో చేస్తున్న స్తుతి పరలోకం చేరుతుంది డైరెక్ట్గా. మాకు ఎలాంటి అగరొత్తుతో పని లేదు, డైరెక్ట్గా దేవుని దగ్గరికి స్తుతి వెళ్తుంది. ఆయన అన్నాడు, నిజమే, ఋగ్వేదంలో స్తుతి గురించి రాయబడింది, నోటితో ఇచ్చే స్తుతి ధూపం అని రాయబడింది. మీరు చెప్పేది కరెక్ట్ కిరణ్ పాల్ గారు అన్నాడు. మళ్ళీ వెంటనే అడిగాడు, మరి మీరు హారతి ఎందుకు ఇవ్వట్లేదు సార్? అప్పుడు నేను చెప్పాను, కర్పూరం కరిగి, కొంచెం ఆ షార్ప్నెస్ తగ్గించాను, ఆ ట్రిబుల్ షార్ప్నెస్ తగ్గించేసి, రైట్, కర్పూరం కరిగిపోగానే అగ్ని ఆరిపోతుంది. కర్పూరాన్ని ఇలా కళ్ళకద్దుకొని దీవెన పొందాలని చూస్తాం మనం. కర్పూరం కళ్ళకద్దుకుంటే దీవెన వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక మనిషి తనను తాను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొని వేదిక మీద నిలుచుండి పరిచర్య చేసి అదే మనిషి ప్రజల మీద చేయి జాపితే వారు దీవించబడుతున్నారు. కర్పూరం బిల్ల గొప్పదా, ఒక భక్తి జీవితమే యాగమై నిలిచుండడం గొప్పదా? మీరు అక్షరార్థంగా వస్తువులతో చేస్తే, మేము పరమార్థంగా భక్తితో కొనసాగిస్తున్నాం పూజారి గారు అని అడిగాను. ఆయన చాలా సంతోషపడ్డాడు. ఇంకో మాట అడిగాడు వెంటనే, సార్ మరి దీపం ఎందుకు వెలిగించారు అన్నాడు. మీ బైబిల్లో కూడా దీపం గురించి ఉందిగా, మీ బైబిల్లో యాజకులు అనేవాళ్ళు దీపం ఆరిపోకుండా చేసేవాళ్ళంటగా, మీరు ఎందుకు వెలిగించారు అన్నాడు. అంతా మనకు తెలుసు అనుకుంటున్నారేమిటి? బైబిల్ గురించి వాళ్ళకు కూడా ఎంతో కొంత తెలుసు, అందుకే సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి. నేను చెప్పాను, దీపం మేము ఎందుకు వెలిగించట్లేదంటే, దేవుడు ఆరిపోకుండా ఉండే దీపాన్ని వెలిగించమన్నాడు. అందుకే యాజకులు ఆరిపోకుండా చూసేవాళ్ళు. మరి ఈరోజు ఆరిపోకుండా దీపం వెలిగించాల్సిన అవసరత మనకు దేవుడు అప్పగిస్తే, ఏ దీపం ఆరిపోకుండా ఉంది? దేవుడు ఆరిపోకుండా ఉండే దీపాలని వెలిగించమన్నాడు. అన్ని దీపాలు ఆరిపోతున్నాయి. నూనె అయిపోగానే దీపం ఆరిపోతుంది. అందుకే మేము నూనె పోసి ప్రదీపములను వెలిగించడం మానేశాం, దేవుని జ్ఞానం పోసి మనుషులను వెలిగించడం ప్రారంభించాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనిషి వెలగాలి, దీపం కాదు. కోటి దీపాలు పెడితే వచ్చేది కాదు దీవెన, అప్పులు అవుతాయి అవసరమైతే. కానీ మనిషి వెలిగితే దేశం వెలుగుతుంది. ఎందుకు చెప్పనా, ఇప్పటిదాకా ఏ మతం ద్వారా, ఏ కులం ద్వారా, ఏ రాజకీయ పార్టీ ద్వారా, ఏ సేవా సంస్థ ద్వారా ఇప్పటి వరకు దొంగలు మారలేదు, వ్యభిచారులు మారలేదు, నరహంతకులు మారలేదు, శాడిస్టులు మారలేదు, ప్యాకాటగాళ్ళు మారలేదు, మంత్రగాళ్ళు మారలేదు. ఈ బైబిల్ పట్టుకుని అందరూ దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, శాడిస్టులు మారారు, ప్యాకాటగాళ్ళు మారారు. బ్రతుకులను మార్చిన గ్రంథం ఇది, బ్రతుకులను మార్చిన గ్రంథం ఇది. మేము మతం మార్చట్లా. ఎవరు మతం మారకండి, ఎవరు కులం మారకండి,
ఎవరు ఆచార సాంప్రదాయాలు మార్చుకోకండి. ఎవరు పై రూపాన్ని మార్చుకుంటే రక్షణ రాదు. ఆఫ్రికా దేశం వెళ్తే నీగ్రో జాతి ప్రజలు ఉంటారు కొందరు. ఆఫ్రికా దేశానికి వెళ్తే వాళ్ళని మీరు ఏం చెప్పినా వాళ్ళు ఏం మార్చుకోరు. అడవి జాతి ప్రజల మధ్యలోనికి వెళ్ళండి, మన దేశ సాంప్రదాయం ధోతి కట్టుకొనవలెను అంటే వాళ్ళు ఏమంటారు, మాకు ధోతి అలవాట్లేదు, అడవిలోనే ఉన్నాం, ఇలాగే మేము ఏదో ఒకటి చుట్టుకొని బ్రతికేస్తున్నాం. అక్కడికి వెళ్ళి చెప్పండి ఆరాధన ఇలాగూ చేయకూడదు, మీరు చేస్తుంది తప్పు అని అనేలోపు ఈ వేలు తీసి పడేస్తారు. ప్రతి ఒక్కడికి ప్యాషన్ అయిపోయింది, అది తప్పు, ఇది తప్పు, వాళ్ళు తప్పు, వీళ్ళు తప్పు అనడం. అది కాదు దేవునికి ముఖ్యమైనది. ఫస్ట్ అందరికీ దేవుడు అర్థం కావాలి, దేవుని ప్రేమ అర్థం కావాలి, అందరూ దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి, దేవుని జ్ఞానం తెలుసుకోవాలి అందరూ. మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్తే వాళ్ళ ఒంటి నిండా పొచ్చుబట్లు ఉంటాయి, చెవులకో కర్ర, ముక్కుకో కర్ర, రకరకాలుగా ఉంటాయి. అడవిలో నివసించే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ పద్ధతుల ప్రకారంగా వాళ్ళు ఉంటారు. వాటిని మార్చమన్నా దేవుడు చెప్పాడు కాదు. ముందు వాళ్ళకు దేవుడు అర్థం కావాలి, దేవుని జ్ఞానం అర్థం కావాలి, దేవుని ఆలోచన అర్థం కావాలి. ఆ తర్వాత వాళ్ళు ఏం మార్చుకోవాలో అర్థమవుతుంది వాళ్ళకి. నా 19 సంవత్సరాల సేవా జీవితంలో, అంటే నేను రక్షించబడ్డ రోజు నుంచి నేను చేసిన సువార్త పరిచర్యలో ఇప్పటి వరకు, నేను సేవకునైనది మొదలుకొని కూడా ఇప్పటి వరకు ఎవరిని ఇప్పటి వరకు బొట్టు తీసేయమని అడగలేదు, నేను తాళి తీయమని లేదు, తెల్లచీర కట్టుకోమని లేదు, బంగారం తీసేస్తేనే భక్తి అని చెప్పలేదు, ముగ్గులు వేయడం మానేయమని చెప్పలేదు, పటాలు తీసేయమని చెప్పలేదు, ఎప్పుడు కూడా వరకు అలాంటివి చెప్పలేదు. దేవుణ్ణి బోధించాను, దేవుని మనస్సును, దేవుని జ్ఞానమును, దేవుని ఆలోచన విధానమును, దేవుని చిత్తమును బోధించాను. వారు దేవుణ్ణి అర్థం చేసుకుని, దేవుని ప్రేమించడం అలవాటు చేసుకుని, దేవునికి ఏది ఇష్టమో తెలుసుకొని వారే తమను తాము మార్చుకోవడం ప్రారంభించారు దేవునికి అనుకూలంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది మన నోటితో చెప్పకూడదో సాతాన్ అదే మన నోటితో చెప్పిస్తున్నాడు. అందుకే లోకానికి మనం శత్రువులం అవుతున్నాం. మిమ్మల్ని ఎప్పుడైనా మీ బంధువులు అడిగారా, మా పెళ్ళిళ్ళకి ఎందుకు రారు మీరు, మా చావులకు ఎందుకు రారు మీరు, మా ఫంక్షన్లకు ఎందుకు రారు మీరు, మేము ప్రేమగా పెడితే ప్రసాదం ఎందుకు తినరు మీరు, మీ క్రిస్మస్కి వచ్చి మీరు ఏం పెట్టినా తింటాం కదా మేము, అడిగారా? మనం ఏం చెప్పామో తెలుసా, మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాం కదా, మొన్నే కొత్తగా ఆకాశం నుంచి ఊడిపడ్డాం అన్నట్టు చెప్పావు. 3 విషయాలు మాట్లాడతాం మనం వాళ్ళు అడిగితే. 1, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అందుకే తినమని చెప్తావు, అవునా? వాళ్ళు ఏమంటారు, మీ యేసు ప్రభు ప్రేమతో ఇస్తే తినొద్దన్నాడా? మనం ఏమంటాం తెలుసా, మా అయ్యగారు తినొద్దన్నాడు. మొత్తం ఎవరి మీద నెట్టేస్తారు? అయ్యగారి మీద నెట్టేస్తారు. మీ అయ్యగారు ఎక్కడి నుంచి చెప్పాడు, ఎక్కడ రాస్తుంది? మా బైబిల్లో రాస్తుంది. అందుకే బైబిల్ అంటే వారికి నచ్చలేదు, అయ్యగారు అంటే వాళ్ళకి నచ్చలేదు, యేసు ప్రభు అంటే వారికి. ఇప్పుడు చెప్పండి, ఎవరి నోటితో వివాదం కలిగింది? మరి మనం చెప్పింది ఏమైనా అబద్ధమా? చెప్పింది అబద్ధం కాదు. మనం యేసు ప్రభుని నమ్మాం కాబట్టి తినట్లేదు, నిజమే. అయ్యగారు తినొద్దని చెబుతారు, నిజమే. బైబిల్లో కూడా తినొద్దని ఉంది, నిజమే. కానీ చెప్పే విధానమే తప్పు, చెప్పే విధానమే తప్పు. మరి ఏంటా విధానం? ఏమిటంటే, కొంచెం సౌండ్ తగ్గించిన, ఏమిటంటే ఎందుకు మనం ప్రసాదం తినమంటే 14 సంవత్సరాల క్రిందట నాకు కూడా అలాంటి ఒక అనుభవం ఎదురైంది. ఒక ఊరిలోకి నేను సువార్తకు వెళ్ళాను, బిచ్చలవాడి అనే కర్ణాటక రాష్ట్రం. నా కాలర్ పట్టుకొని ఒక పెద్ద ఆయన లాక్కుంటూ వెళ్ళాడు, చిన్నగా ఉండేవన్నప్పుడు నేను. ఏమిటయ్యా నన్ను ఎందుకు లాక్కెళ్తున్నావు అంటే, మతం మార్చడానికి వచ్చావు నువ్వు, ఆచారాలు సాంప్రదాయాలు మార్చడానికి వచ్చావు నువ్వు అని అన్నాడు. నేను అన్నాను, మతానికో దేవుడు, దేశానికో దేవుడు, కులానికో దేవుడు, గ్రామానికో దేవుడు ఉంటాడా? దేవుడు ఒక్కడే. అసలు దేవుడు అనేవానికి మతం ఉంటుందా? ఉండనప్పుడు నేను దేవుని గురించి చెప్తే మత ప్రచారం ఎలా అయ్యింది? నేను దేవుని జ్ఞానం, దేవుని ప్రేమ చెప్తే అది సాంప్రదాయం మార్పిడి ఎలా అయ్యింది అని అడిగాను. మీరే చెప్పండి, దేవుడు ఒక్కడా అనేకులా? కొందరు పెద్దలు అన్నారు, అందరూ ఒక్కటే సార్ అన్నాడు. పెద్ద మనసు కదా. మీరు చెప్పండి, మీ నాన్నగారు ఎవరంటే అందరూ మా నాన్నగారులే అంటామా? ఎంత అవమానం నాన్నగారికి అది. అందరూ ఒకటి కాదు, ఒక్కడున్నాడు అందరి కోసం, అందరి కోసం ఒక్కడున్నాడు. మీరే చెప్పండి, మీకు దెబ్బ తగిలితే మొదటొచ్చే మాట ఏమిటి? అమ్మా కదా. మీకు దెబ్బ తగిలితే మొదటొచ్చే మాట ఏమిటి? అమ్మ. ఎప్పుడైనా దెబ్బ తగిలితే అమ్మలారా అన్నారా? ఎందుకు అనలేదు?
అమ్మ ఒక్కతే కాబట్టి అమ్మలారా అని పిలవం, అమ్మ అని ఒక్కదాన్నే పిలుస్తాం. అలాగే కష్టం వచ్చినప్పుడు దేవుళ్ళారా అని ఏ నరుడు పిలవడు, దేవుడా కాపాడని ఒక్కన్నే పిలుస్తాడు. ఎందుకంటే అమ్మ ఒక్కతే, దేవుడు ఒక్కడే. ఆమేన్. మతానికో దేవుడు, కులానికో దేవుడు, రాష్ట్రానికో దేవుడు, దేశానికో దేవుడు ఉండడు. అలా ఉండేటట్టయితే మతానికో భూమి కూడా ఉండేది. ఏ దేవుడు ఆ భూమి చేసేవాడు, అందరు అక్కడే ఉండేవాళ్ళు. అలా కాకుండా ఒకటే భూమి మీద అందరం ఉన్నాం, మనందరి దేవుడు ఒక్కడే. ఇప్పుడు గొడవంతా అక్కడే వచ్చింది, ఎవరా దేవుడు అన్న దగ్గర. క్రైస్తవులను అడిగితే ఏం చెప్తాం? యేసు ప్రభు. హైందవ సహోదరులను అడిగితే రాముడనో కృష్ణుడనో చెప్తాడు. ముస్లిం సహోదరులను అడిగితే అల్లా అని చెప్పేస్తాడు. ఇప్పుడు ఆ ఒక్కడెవరో తెలియక ఇబ్బంది పడిపోతుంటారు అందరూ. ఆ ఒక్కడెవరో తెలియక. నేను మీకు చెప్పనా, గొడవే లేకుండా, వివాదమే లేకుండా ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను చూడండి. ఏమిటది? ఏమిటి అందరూ అట్టే చూస్తున్నారు? పాపం ఆయన వాటర్ కోసం వెళ్ళాడు, ఆయన్ని కూడా ఇబ్బంది పెడతారు ఇప్పుడు మీరు. ఏమిట్రా అందరు అడ్డు చూస్తున్నారు అని చూస్తున్నాను నేను. ఆయన నడిచే విధానం అలా ఉంది కదా. పోన్లేండి. సరే, ఏం చెప్తున్నాను మీకు? అమ్మ బాబు నన్నే మార్చేలాగున్నారు మీరు. దేవుడు ఒక్కడే అనే విషయం తెలిసింది. ఇప్పుడు ఆ ఒక్కడెవరు అన్న దగ్గర గొడవ అయిపోతుంది. నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఏ గొడవలు లేని పరిష్కారం, ఎవరిని అవమానించలేని పరిష్కారం, అందరినీ కలిపే పరిష్కారం ఒకటి ఉంది. మిషన్ సమన్వయత అనే ఓ పరిష్కారం ఉంది. ఏమిటో చెప్పనా? అందరికీ చెప్తున్నాను. అసలు ఆ ఒక్కడెవడో తెలియకుండా ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా. ఒక్క 30 రోజులే, పెద్ద కష్టం లేదు. 30 రోజులు నువ్వు ఏ గుడికి వెళ్ళకు, ఏ చర్చికి వెళ్ళకు, ఏ మసీదుకి వెళ్ళకు, ఏ దేవుని పేరెత్తకు, ఏ దేవుని రూపం తలుచుకోకు, ఏ పూజ వద్దు, ఏ వ్రతం వద్దు. 30 రోజులే నీ పని నువ్వు చేసుకుంటూ సమస్త మనుషులను, మానవాళిని, ప్రాణకోటిని సృష్టించిన దేవుడా నీవెవరు అని అడగండి. ఎలాగా? సమస్త మనుషులను, ప్రాణకోటిని సృష్టించిన దేవుడా మీరెవరు? సత్యదేవుడా, నిజదేవుడా మీరెవరు అని అడగండి. ఈ అడిగేటప్పుడు ఏ పేరు తలుచుకోవద్దు, ఈ అడిగేటప్పుడు ఏ రూపం తలుచుకోవద్దు, ఈ అడిగేటప్పుడు మీరు ఏ చర్చికి వెళ్ళొద్దు, ఏ గుడికి వెళ్ళొద్దు, ఏ మసీదుకి వెళ్ళొద్దు, ఏ పూజకు వద్దు, ఏ వ్రతానికి వద్దు. మీ పని మీరు చేసుకుంటూ సంతోషంగా ఉంటూ అడగండి. 30 రోజులు మీరు నిజంగా యథార్థంగా అడిగితే ఈ 30 రోజులు పూర్తయ్యే లోపే ఆ వెలుగైన దేవుడు మీ జీవితంలోనికి వస్తాడు. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపం. నేను అలాగే తెలుసుకున్నాను, ఆయన స్వరం విని రక్షించబడ్డాను. నేను పరిశీలించి తెలుసుకున్నాను, ప్రతి గ్రంథాన్ని పరిశీలించి తెలుసుకున్నాను. పెద్దలు చెప్పారు, ఇంట్లో వాళ్ళు చెప్పారు, బయట వాళ్ళు చెప్పారని నేను నమ్మలేదు. మొత్తాన్ని పరిశీలించిన తర్వాత నేను రుచి చూశాను, తెలుసుకున్నాను. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ భూమికి దిగి వచ్చి భూమికి మధ్యలో జన్మించి సర్వమానవాళికి నేను సమానం, నేనే సత్యం, నేనే వెలుగు, నేనే జీవం అని ప్రకటించడమే కాదు, ఎన్ని గ్రంథాలున్నాయో అన్ని గ్రంథాలలో ఉన్న సంగతుల్ని నెరవేర్చిన దేవుడు ఆయన. ఆమేన్. చివరిలో దాని గురించి కూడా చెప్పి మీకోసం ప్రార్థన చేస్తాను. అయితే ఈ ప్రసాదం దగ్గర ఆగుదాం. ఎందుకు తినరంటే ప్రసాదం అని అడిగారు నన్ను. అప్పుడు నేనేం చెప్పానో తెలుసా? పెద్దయినా మీ మతంలోనే అయ్యప్పమాల, భవానీమాల, శివమాలలు వేసుకునే అన్నదమ్ములు ఉన్నారు కదా, చాలా ఖచ్చితంగా భక్తి చేస్తారు. కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా చలిలో భయంకరంగా భక్తి చేస్తుంటారు. ఏమైంది? మళ్ళీ డిస్టర్బెన్స్. ఖచ్చితంగా భక్తి చేస్తుంటారు. విన్నారా నేనేం చెప్పాను? అయ్యప్పమాల, భవానీమాల, శివమాలలు వేసుకునే అన్నదమ్ములు ఖచ్చితంగా భక్తి చేస్తుంటారు. కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా భక్తి చేస్తుంటారు. సరిగ్గా కడుపుకు తినకుండా చాలా ఖచ్చితంగా భక్తి చేస్తుంటారు. అవును అన్నారు. వారిని మీ గుడికో మీ ఇంటికో తీసుకెళ్ళి ప్రేమతోనే నాటుకోడి పులుసు వండి పెడితే తింటారా అని అడిగాను. అప్పుడు ఆ పెద్దయిన కోపానికి వచ్చి అన్నాడు, తినరు అన్నాడు. ఎందుకు తినరయ్యా అని అడిగాను. చెప్పాడు ఆయన, భారతదేశంలో పుట్టి ఆ మాత్రం తెలీదా నీకు అన్నాడు. తెలుసు నాకు, మీకు అర్థం అవ్వడానికి నేను ప్రశ్నించాను, చెప్పండి అన్నాను. ఎవరైనా నిష్ఠలో ఉంటే, ఎవరైనా దీక్షలో ఉంటే తినకూడనివి కొన్ని ఉంటాయి.
అవి తినకూడదు. వాళ్ళు తింటే ఏమవుతుంది? దీక్ష పాడైపోతుంది. ఎవరైనా బలవంతంగా పెడితే వారి పిల్లలకు శాపం వస్తుంది. ఇది భారతదేశం నమ్ముతుంది. నేను అన్నాను, అదే నిజమైతే 21 రోజు 41 రోజు దీక్షలో ఉన్న వ్యక్తికి పెట్టకూడదు పెడితే శాపం అన్నావు, తినకూడదు తింటే దీక్ష పోతుందన్నావు. అయితే క్రైస్తవుడు బాప్తిస్మం తీసుకొని జీవితకాలం దీక్షలో బతుకుతున్నాడు. క్రైస్తవుడు బాప్తిస్మం తీసుకొని జీవితకాలం నిష్ఠలో బతుకుతున్నాడు. మేము కూడా 2 తినకూడదు. ఏదైనా ఒక రూపం ముందు బలిగా అర్పించింది, నైవేద్యంగా సమర్పించింది మేము ముట్టలేం. నీ ఇంటికి పిలిచి నువ్వు కారంతో పెట్టిన సంతోషంగా భోజనం చేసి నేను దీవిస్తాను. ఇదే క్రీస్తు ప్రేమ, క్రైస్తవ ప్రేమ. ఆమేన్. నీ ఇంటికి రామని కాదు, నువ్వు ప్రేమగా పెడితే తినమని కాదు. మా దీక్షకు మా నిష్ఠకు ఈ 2 అడ్డు. యేసు ప్రభు ఫోటో ముందు పెట్టినా మాకు నిషిద్ధమే, యేసు ప్రభు శిలువ ముందు పెట్టినా మాకు నిషిద్ధమే. ఎందుకంటే ఆత్మయ్యున్న దేవుణ్ణి ఆత్మతో సత్యముతోనే ఆరాధించమని గ్రంథం సెలవిస్తుంది. ఆయనే అన్నాడు, ఏ రూపమును మీరు చేసుకోవద్దు. కాబట్టి ఏదైనా ఒక రూపం ముందు బలిగా అర్పిస్తే మేము ముట్టకూడదు సార్. నిజంగా ఆయన అన్నాడు. అంతకుముందే నా చేతిలో కొబ్బరి ముక్క పెట్టాడనమాట తినమని. అప్పుడు చెప్పాను నేను, ఇది నేను ఎందుకు తినలేను అనేది. ఆయన ఏం చేశాడో తెలుసా? నా చేతుల్లో నా కొబ్బరి ముక్క తీసేసుకొని జోబులో వేసుకొని అన్నాడు, నీ దీక్షను నేను కూడా పాడు చేయను. భారతదేశం ఎవరి దీక్షలు పాడు చేయకూడదని మా పెద్దలు మాకు నేర్పారు అన్నాడు. అందుకు నేను అంటాను, మేరా భారత్ మహాన్. నా దేశం గొప్ప పద్ధతులు సాంప్రదాయాలు కలిగిన దేశం. దేవుడు ఎవరో అర్థమయ్యేటట్లు చేయడానికి ఇన్ని గందరగోళాలు, ఇన్ని గొడవల? దేవుడెవరో అర్థమయ్యేటట్లు చేయడానికి ఇన్ని సిద్ధాంత మత విద్వేషాల? దేశానికి అర్థమయ్యేటట్లు చెప్పండి, మిమ్మల్ని కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది నా దేశం. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు ఆయన అన్నాడు, నీ దీక్ష కూడా నేను పాడు చేయను సార్, ఇటువంటి అని చెప్పిన. అప్పటిదాకా ఒరే తొరే అన్నాడు, చిన్నపిల్లోని కదా అని. 14 సంవత్సరాల క్రిందటి సంగతి. ఆ తర్వాత నాకు ఆ కొబ్బరి ముక్క తీసుకొని జోబులో వేసుకొని అన్నాడు, ఇంతకు ముందే ఆకలి అవుతుంది అన్నావు, మధ్యాహ్నం 3:30 అవుతుంది, మా ఇంటికి వచ్చి భోజనం చేస్తావా అని అడిగాడు. ఏ చేయితో కాలర్ పట్టాడో అదే చేయితో చేయి పట్టుకొని తీసుకెళ్ళాడు ఇంటికి. కుండలో వంట చేస్తారు అక్కడ, అదంతా కూడా కొండల ప్రాంతంలోనే, పల్లెటూర్లు అవి. కుండలో రైస్ వేడివేడిగా వండి పెట్టి నాకు భోజనం పెట్టాడు. కొంచెం పచ్చడితో కొంచెమే కూర ఉంటే దాంతో తినేసి వెళ్ళిపోతున్నా. నేను దీక్షలో ఉన్నానన్నావుగా, దీవించకుండా పోతావా అన్నాడు. అది మన దేశ ప్రేమ. నేను వెంటనే ఏం చేశానంటే, సరే సరే మీకోసం ప్రార్థన చేస్తానని మోకరించి ప్రార్థన చేశాను. 6 నెలల తర్వాత అప్పుడు కలిసి మాట్లాడే వాళ్ళతో 6 నెలల తర్వాత వాళ్ళ అబ్బాయికి నా చేతితో నేను బాప్తిస్మం ఇచ్చాను. సంవత్సరం తర్వాత ఆ పెద్ద ఆయనకు వాళ్ళ భార్యకు కూడా నేను బాప్తిస్మం ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కర్ణాటకలో సువార్థికుడు. ఆమేన్. మీరైతే ఏం చేసేవాళ్ళ? ఆ పూట తినం ఆకాశం చూడి పడ్డాం. అందుకే చెప్తున్నాను, సమాజానికి మనం అపార్థం అయ్యాం. పెద్దలు ఊరికే అనలేదు, నోరు మంచిదైతే ఊరు మంచిది. చెప్పే విధానం సరిగ్గా ఉండాలి. అవును, మీరు ఎందుకని అనేకుల పెళ్లిళ్లకు, చావులకు, ఫంక్షన్లకు వెళ్ళరు? నాకు ఒక్క వచనం చూపించండి బైబిల్లోంచి. క్రైస్తవుడు అనేవాడు పెళ్లిళ్లకు, చావులకు, ఫంక్షన్లకు వెళ్ళకూడదు, క్రీస్తుని నమ్మని వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళకూడదు అనే మాట చూపించండి. అది యూదుల గురించి రాయబడ్డ మాట, అది యూదుల సాంప్రదాయం, అది యూదుల ఆజ్ఞ. వాళ్ళు ఎవరితో కలవరు, వారిని ఎవరితో కలుపుకొనియరు. వారు ఎవరి పెళ్ళిళ్ళకి వెళ్ళరు, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎవరిని పిలవరు. నువ్వు యూదుడవా, యూదురాలివా? క్రీస్తు యూదులలో నుండే వచ్చాడు, కానీ మనం అందరం క్రీస్తు నుండి వచ్చిన వారం. ఆయన శిలువ యజ్ఞం వల్ల పుట్టిన వారం. యూదుల పద్ధతిని క్రైస్తవ పద్ధతిగా భావిస్తున్నారు. ఎందుకు? తప్పది. పౌలు భక్తుడు అన్నాడు, ఇలాగైతే మనం ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చునన్నాడు. యేసు ప్రభు మనల్ని బూదిగంతములకు వెళ్ళి సువార్త చేయమన్నాడు. ఏడిచేవారితో ఏడవండి, నవ్వేవారితో నవ్వండి, దుఃఖపడేవారితో దుఃఖపడి, సంతోషించేవారితో సంతోషించండి అని చెప్పబడింది. వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్తే నీకేంటి నష్టం? వాళ్ళ చావులకు వెళ్తే నీకేంటి నష్టం? వాళ్ళ ఫంక్షన్లకు వెళ్తే నీకేంటి నష్టం? నీ బంధువులు, స్నేహితులు ఎంత బాధపడుతున్నారో తెలుసా? యేసు ప్రభుని నమ్మారు, మాకు దూరం అయిపోయారు. ఏం దేవుడు, ఏం మతం, ఏం గ్రంథం అని అడుగుతున్నారు. ఏం జవాబు చెప్తాం? కొందరు అధిక నీతిమంతులు, కొందరు పెద్దలు తెలియక, లేఖనాన్ని సరిగ్గా గుర్తించక పౌలు లేఖనాలను కూడా అపార్థము చేసుకొని ఈ పొరపాటు గోడను ఒకటి నిలబెట్టారు సువార్తకు అడ్డంగా.
మీ బంధువులు మీరు చెప్తే సువార్త విన్నారా? కానీ నువ్వు వీధుల్లోకి వెళ్ళి వేరెవరికో సువార్త చెప్పడానికి వెళ్తావు. నీ బంధువులనే రక్షించుకోలేవు, నువ్వు నీ బంధువులకే అర్థమయ్యేటట్టు చెప్పలేవు, ఇంకొకరి గురించి వెళ్తున్నావు. తప్పు. మనలో ఒక పొరపాటు ఉంది. మనం అపార్థమయ్యేటట్లు కొన్ని పెట్టుకున్నాం. ఇప్పుడు దాన్ని అర్థమయ్యేటట్లు చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇదే మాట నేను ఒక సేవకుల సదస్సులో చెప్పాను. అప్పుడు ఒక పాస్టర్ అమ్మ గారు మొత్తం అయిపోయిన తర్వాత, అమ్మ ప్రశ్నలు ఎవరికైనా ఉంటే మీరు మాట్లాడవచ్చు అని చెప్పి సేవకులకు అవకాశం ఇస్తే ఒక పాస్టర్ అమ్మ గారు లేచి అడిగారు, అన్నా మీరు చెప్పింది కరెక్టే. బంధువుల పెళ్లిళ్లకు, చావులకు, ఫంక్షన్లకు వెళ్లకుండా మనం వారిని బాధ పెట్టాం. అందుకే మనం చెప్పే సువార్త వాళ్ళు వినట్లేదు. తప్పైపోయిందన్నా, తొందరపడిపోయాం, అధిక నీతితో ప్రవర్తించామన్నా. కానీ ఒక ప్రశ్న ఉందన్న, నాకు జవాబు చెప్పండి అనింది. ఏంటమ్మా అని అడిగాను. వాళ్ళ చావులకు, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు నైవేద్యంగా పెట్టినవో సమర్పించినవో పెడితే మన పరిస్థితి ఏంటన్నా అని అడిగాను. నీకు ఎప్పుడైనా అలా ఎదురైందా అని అడిగాను. అప్పుడు ఆమె చెప్పింది, మా బాబాయ్ గారు చనిపోయారు, ఆయన చావు కోసం వెళ్ళాను. స్కూల్ గ్రౌండ్లో 4000 మందికి వంటలు చేస్తున్నారంట, ఊరు మొత్తానికి. ఆమె అక్కడికి వెళ్ళి చూస్తే పూజ చేసిన పొయ్యి మీద వంట చేశారంట. 10 పొయ్యిలుంటే 10 పొయ్యిలకు పూజ చేశారంట. పూజ చేసిన పొయ్యి మీద చేసిన వంట తినొచ్చా అని అడిగింది ఆవిడ. లాజిక్కే కదా. పూజ చేసిన పొయ్యి మీద వంట చేస్తే తినొచ్చా అని అడిగితే నేను అన్నాను, అమ్మా ఒకవేళ నీ లాజిక్ కరెక్ట్ అయితే భారతదేశంలో 90% మంది రైతులు భూమి పూజ చేసి వరి పండిస్తారమ్మా. ఆ లెక్క ప్రకారం నువ్వేం తినకూడదమ్మా? మరి ఎందుకు తింటున్నావమ్మా? చివరికి నువ్వు తెచ్చుకునే బియ్యం సంచుల మీద ఎవరి ఇష్ట దైవం ఫోటోలు ఉన్నాయమ్మా? చక్కగా మోసుకొచ్చుకున్నావు కదమ్మా. అప్పుడు అంటుంది, అవునన్నా సరిగ్గా చెప్పారు మీరు. గవర్నమెంట్ వాళ్ళు డ్యామ్స్ ఓపెన్ చేసేటప్పుడు గేటుకు పూజ చేయకుండా ఓపెన్ చేయరు. ఆ లెక్క ప్రకారం నువ్వేం తాగకూడదు. మరి ఎందుకు తాగుతున్నావు? అంత మాత్రమే కాదు, ఉదయాన్నే నువ్వు బస్ ఎక్కి చూడు, బస్ డ్రైవర్ తన ఇష్టదైవానికి ఒక అగరొత్తి వెలిగించి ప్రార్థించుకుని అప్పుడు ఆ లెక్క ప్రకారం నువ్వేం దిగిపోవాలి? మరి అట్లాగే బస్సులోనే పోతున్నావు. గవర్నమెంట్ వారు కొత్త ట్రైన్స్ ఓపెన్ చేసేటప్పుడు సెంట్రల్ మినిస్టర్ వస్తాడు, ట్రైన్కి పూజ చేసి ఆ లెక్క ప్రకారం నువ్వేం ఎక్కకూడదు. చివరికి ప్లేన్ కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళు పూజ చేసే వరకు ఏ ప్లేన్ స్టార్ట్ చేయలేదు ఇప్పటిదాకా. వాళ్ళ కంపెనీ ప్లేన్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రారంభంలో ఏం చేస్తారు? వాళ్ళు పూజ చేస్తారు. ఇలా ఆలోచిస్తే మీరు వేసుకున్న బట్టలు, ప్రతి బట్టల షాపులో వాడు పూజ చేసినాకే అమ్ముతున్నాడు. మీరు వేసుకున్న చెప్పుల షాపులో పూజ చేసినాకే అమ్ముతున్నారు. పొద్దున ఒక షాప్కి వెళ్ళండి, 1 కేజీ షుగర్ ఇవ్వమని అడగండి, పూజ చేసినాక ఇస్తున్నారు. నీ లాజిక్కే కరెక్ట్ అయితే నువ్వు బట్టలు వేసుకోవడానికి లేదు, చెప్పులు వేసుకోవడానికి లేదు. ఇప్పుడు నువ్వు కూర్చున్న కుర్చీ కూడా ఆ కంపెనీ వాడు పూజ చేసినాకే అమ్మాడు. నా చేతిలో ఉన్న మైక్, ఇదిగో మన చేతిలో ఉండే ఫోన్లు అన్నీ కూడా ఆయా కంపెనీ వాళ్ళు పూజ చేసినాకే అమ్ముతున్నారు. ఇలా ఆలోచిస్తే ఇంకొకటి చెప్పనా? వీచే గాలి ఉంది చూశారు, దీన్ని హైందవ సహోదరులు వాయుదేవుడా అని మొక్కుతారు. అప్పుడు నువ్వేం పీల్చకూడదు అన్నమాట. అప్పుడు కదా చచ్చూరుకుంటావు. పిచ్చి లాజిక్లన్నీ తీసుకొచ్చేసి సమాజాన్ని గొడవల పాలు చేసి విడగొడుతున్నారు అందరూ. అరే నీ సిద్ధాంతం కాదు నిన్ను రక్షించేది. దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉందాం. అప్పుడు మీ నోటి నిండా జ్ఞానం ఉంటుంది. నీ నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. ఆ తర్వాత వెళ్ళండి, అందరి పెళ్ళిళ్ళకి వెళ్ళండి, అందరి చావులకు వెళ్ళండి, అందరి ఫంక్షన్లకు వెళ్ళండి. వారికి చెప్పండి, నేను బాప్తీసం తీసుకుని క్రీస్తు దీక్షలో నిష్టలో బతుకుతున్నాను. 2 నేను తినకూడదు. 1 బలిగా అర్పిస్తే తినకూడదు, 2 నైవేద్యంగా సమర్పిస్తే తినకూడదు. వేరే ఏది నువ్వు ప్రేమగా పెట్టినా నేను తింటానని అర్థమయ్యేటట్లు చెప్పండి. పొర్రపాటున నీకు బెట్టరు. భారతదేశానికి క్రైస్తవ్యమా నువ్వు అర్థమైతే గుండెల్లో పెట్టుకొని ప్రేమిస్తుంది నా దేశం. గుండెల్లో పెట్టుకొని ప్రేమిస్తుంది. అలాంటి గొప్ప దేశంలో పుట్టాం మనం. ఇన్నాళ్ళు అర్థం కాలేదు దేశానికి నువ్వేంటో, ఇన్నాళ్ళు అర్థం కాలేదు నువ్వు నమ్మిన దేవుడేంటో, ఇన్నాళ్ళు అర్థం కాలేదు నీ భక్తి ఏమిటో, ఇన్నాళ్ళు అర్థం కాలేదు. అరే కొట్టినా తిట్టినా చంపినా వీళ్ళు వీధుల్లోకి వచ్చి సువార్త చేస్తూనే ఉన్నారు, ఏమిట్రా వీళ్ళ భక్తి అని అర్థం కాలేదు. ఇంతమంది ప్రాణాలొడ్డి సంఘాలు కట్టారు, ఇంతమంది ప్రాణాలొడ్డి సువార్త చేశారు, ఏమిట్రా ఇంతమంది ప్రాణాలు ఇస్తున్నారు అర్థం కాలేదు. ఈ పక్కనే ఉన్న ఒరిస్సాలో గ్రామ్ స్టాన్స్ గారిని చంపారు.
వాళ్ళ ఆవిడ తన భర్తను పోగొట్టుకుని కూడా చంపిన వానికి క్షమాభిక్ష పెట్టింది. ఇంత ప్రేమ ఏమిట్రా అర్థం కాలేదు ఇంకా దేశానికి. ఎందుకు అర్థం కాలేదు చెప్పనా? సాంప్రదాయాలు ఆచారాలు మారుస్తున్నామన్నట్టు కనబడింది లోకానికి. కానీ నిజానికి మనం ఏ సాంప్రదాయం ఏ ఆచారం మార్చలా, వాటిలో ఉన్న అసలు రూపాలను నెరవేరుస్తున్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది లోకానికి అర్థం కావాలి, ఇది లోకానికి అర్థమయ్యేటట్లు చెప్పాలి. కాబట్టి ఈ రోజు నుండి అనవసరమైన అజ్ఞానపు లాజిక్లతో మీ భక్తిని పాడు చేసుకోకండి. ఇంకొక లాజిక్ చెప్పనా? మీకు బంగారం అంటే బాగా ఇష్టం కదా, మీకు ఇష్టమైందే బంగారం కదా. మారవాడి వాడు పూజ చేయకుండా ఏ వస్తువైనా చేస్తాడా? అన్ని తీసి ఇక్కడ ఏంట్రా చూద్దాం. నాకొద్దు ఇది పూజ చేసిందంటాను, ఏంటి చూద్దాం. అవన్నీ ఇక్కడ వేస్తే సేవకులు మళ్ళీ ఇంకో పెద్ద మీటింగ్ పెడతారు. పెట్టరా? వెయ్యం. మనకు నచ్చిన దగ్గరకు వచ్చేసరికి లాజిక్లు ఏవైనా పక్కన పెట్టేస్తాం. మనకు వ్యతిరేకంగా వస్తే దేన్నైనా పక్కన పెడతాం. వద్దు ఈ మత విద్వేషాలు, ఈ కుల గొడవలు, ఈ ఆచార సాంప్రదాయ వివాదాలు వద్దు. దేవుడు అనేవానికి ఏ మతం లేదు, ఏ కులం లేదు, ఆయనకి ఏ సాంప్రదాయంతో నిమిత్తం లేదు. దేవునికి నువ్వొక రూపం పెట్టొద్దు. ఆయన వెలుగై ఉన్నాడని బైబిల్ చెప్పింది, ఆయన వెలుగు జ్యోతిర్మయుడని వేదం చెప్పింది, ఆయన జలాల్ అంటే మహిమయ్య ఉన్నాడని ఖురాన్ చెప్పింది. ఆ వెలుగై ఉన్న దేవుడు నీ బ్రతుకుల్లోనికి రావడానికి నువ్వు ఆచార సాంప్రదాయాన్ని వెంబడిస్తే రాడు. ఆయన్ని వెతికి చూడు, నీ దగ్గరకు వస్తాడు. మొక్కుల కోసం కోరికల కోసం వెంబడిస్తుంటాం మనం దేవుణ్ణి. దేవుడు ఏమైనా ఏటీఎం మిషనా? నువ్వు అడిగినవన్నీ ఇచ్చేస్తాడా? తప్పు. అడిగినవన్నీ ఇస్తే ఆయన దేవుడు అవ్వడు, సైతాన్ అవుతాడు. అడిగినవన్నీ ఇవ్వకూడదు. ప్రతి మొక్కు తీరితే దేవుడు అవ్వడు. మీరే చెప్పండి, మీ 5 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు అనుకోండి. మీకు ఆ 5 సంవత్సరాల పిల్లోడు మీ దగ్గరకు వచ్చి, అమ్మా ఓ 100 రూపాయలు ఇవ్వా, నేను చాక్లెట్స్ బిస్కెట్స్ కొనుక్కుంటాను అన్నాడు. ఇస్తావా? 5 సంవత్సరాల పిల్లోడికి 100 రూపాయలు ఇస్తామా? ఎంత ఇస్తాం? 5 రూపాయలు, ఇంకా గట్టిగా ప్రయత్నిస్తే 10 రూపాయలు ఇస్తాం. కొందరు రూపాయి కంటే ఎక్కువ ఇవ్వరంట, పిస్నారి. సర్లేండి, అలాగుండండి. వాడు ఇప్పుడు పెద్దోడయ్యాడు, 10వ తరగతి చదువుతున్నాడు. అమ్మా స్కూల్లో 1000 రూపాయలు కట్టాలంట, ఇస్తాం కదా. వీడిప్పుడు డిగ్రీ చదువుతున్నాడు. అమ్మ 10,000 కాలేజీలో ఫీజు కట్టాలి, ఇస్తావా? ఇస్తావు. ఇప్పుడు వీడు చదువుకుని గొప్పవాడు అయిపోయాడు, ఇప్పుడు ఉద్యోగం రావాలి. 5 లక్షలు లంచం ఇస్తే తప్ప ఉద్యోగం ఇవ్వరంట, గవర్నమెంట్ జాబ్. ఏం చేస్తావు? అప్పు చేసైనా ఉన్నది అమ్మైనా బిడ్డ జీవితం బాగుండాలని ఇస్తావా ఇవ్వవా? అంటే నీ బిడ్డకి ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలో నీకు బాగా, నీకే నీ బిడ్డ గురించి అంత తెలిస్తే నిన్ను నీ బిడ్డను కూడా కన్నోడు ఆయన. అడిగిందల్లా ఎలా ఇస్తాడు చెప్పండి? నీకు ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో తెలుసు. ఇంకో పెద్ద మాట చెప్పనా? నువ్వు అడక్కపోయినా నీకు కావలసింది ఇచ్చే దేవుడు ఆయన. దేవుడంటే మొక్కులు తీర్చేవాడు కాదు, మనకు దిక్కై ఉండేవాడు. మరణం తర్వాత కూడా మనకు మార్గమై ఉండేవాడు. ఆమేన్. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా కష్టాలు వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి. కష్టాలు తొలగించు ప్రభు అని అడక్కు, కష్టాలను ఎదిరించే శక్తిని నాకు ఇవ్వు ప్రభు అని అడుగు. అప్పుడు నిజమైన భక్తి చేయడం ప్రారంభిస్తావు. దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు. నువ్వు ఎంత అడిచి గీ పెట్టినా కష్టాలు వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి. రోగాలు పోవడానికి, కష్టాలు పోవడానికి, బాధలు పోవడానికి కాదు దేవుడు. దేవుడు ఎవరో తెలియక ప్రపంచమంతా ఒక సైడు పరిగెడుతుంటే ఆ ఒక్క దేవుడు ఎవరో తెలుసుకుంటే మరణం తర్వాత కూడా మనకు జీవం ఉంది. ఒక పెద్ద ఆయన అన్నాడు, 7 జన్మలు ఉన్నాయి సార్ అని. నేనన్నా 7 జన్మల తర్వాత నెక్స్ట్ ఏంటి అని అడిగాను. తెలియదు అన్నాడు. అసలు ఈ 7 జన్మలు ఎట్లాగానంటే అన్నాడు ఆయన, మనిషిగా నువ్వు పుట్టావు కదా, చనిపోయిన తర్వాత కుక్కగానో పిల్లిగానో నల్లిగానో పుడతావన్నాడు. ఒకవేళ అదే నిజమైతే ఈరోజు మనుషులు చనిపోతున్నారు, తప్పకుండా ఏ సంఖ్య పెరగాలి? జంతువుల సంఖ్య, పక్షుల సంఖ్య, క్రిమికీటకాల సంఖ్య పెరగాలా లేదా? మరి ప్రపంచంలో ఆ సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? మరి తగ్గిపోతుంటే ఆత్మలన్నీ ఎట్టిపోతున్నాయి. అందుకే 7 జన్మల సిద్ధాంతం తప్పు. ఒక్కసారే పుడతావు, ఒక్కసారే చేస్తావు. ఈలోపే ఆ వెలుగై ఉన్న దేవుణ్ణి తెలుసుకో. నువ్వు ఏ ఆచారం మార్చుకోకు, ఏ సాంప్రదాయం మార్చుకోకు, ఏ రూపం మార్చుకోకు. మా సువార్త ఒక్కటే. నిన్ను నన్ను మనందరిని సృష్టించిన ఏకైక ఒక్క దేవుడు దొరికాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నువ్వు కూడా పరిశీలించి తెలుసుకో. మరణించక ముందే సత్యాన్ని నమ్ముకో. ఆ ఒక్కడు ప్రపంచాన్ని సృష్టించిన వాడు. ప్రతి గ్రంథంలో దాని గురించి నిరూపణ ఉంది. ఋగ్వేదంలో అజామేధ యజ్ఞం అని ఒక యజ్ఞం ఉంది. ఆ యజ్ఞం పద్ధతి ఏంటో తెలుసా? మేకను గాని గొర్రెను గాని తీసుకొని పట్టు వస్త్రాలు వేసి కొరడాలతో కొట్టి తలకు ముళ్ళు చుట్టి
నోట్లో చేదు పోసి చెక్క బల్లపైన పరుండబెట్టి మేకులతో దిగగొట్టి వేలాడదీయాలి. సూర్యాస్తమయంలోపు ఆ మేక లేదా ఆ గొర్రె చనిపోయి బ్రతకాలి. అలా బ్రతకకపోతే చంపిన వారే దాన్ని నిప్పుల మీద కాల్చుకొని తినాలని ఉండేది. ఋగ్వేదంలో ఉంది ఈ అజామేధ యజ్ఞం. దేవుడు ఏమన్నాడంటే తెలుసా, ఇలాగే వచ్చి మీ అందరి పాపాలను తొలగించి నాలో మిమ్మల్ని కలుపుకుంటాను, మీ పిల్లల పిల్లలకు చెప్పండి నేను ఇలాగే వస్తాను, ఇదే మీకు ఆనవాలు గుర్తు అన్నాడు. సేమ్ బైబిల్లో కూడా బలులు ఉన్నాయి. ఆయనను ఆయనకు పోల్చే బలులు ఇందులో కూడా ఉన్నాయి. ప్రతి గ్రంథంలో ఆయన గుర్తించడానికి కొన్ని గుర్తులు ఉన్నాయి. ఇప్పుడు నాకు చెప్పండి, మన పెద్దలు నమ్మారు అదే విధంగా ఆయన వచ్చి బలి అవుతాడని నమ్మారంట. ఋగ్వేదం ప్రథమ మండలంలో ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ అజామేధ యజ్ఞంలో ఎవరు కనబడుతున్నారు? ఒక మేకను గాని గొర్రెను గాని తీసుకుని పట్టు వస్త్రాలు వేసి తలకు ముళ్ళు చుట్టి కొరడాలతో కొట్టి ఎముక విరగకుండా చెక్క బల్లపైన పరుండబెట్టి మేకులతో దిగగొట్టి నోట్లో చేదుపోసి వేలాడదీసి చంపాలంట. ఒకవేళ ఆ గొర్రె బ్రతకకపోతే చంపిన వారే దాన్ని తినాలి. ఇప్పటికి మనం ప్రభు భోజనం తింటున్నాం, ఆయన శరీరం రక్తం అని. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక విషయం చెప్పనా, ఏ గొర్రె ఏ మేక బ్రతకలేదు, ఒకే ఒక్క గొర్రె అని పిలువబడిన వాడు బ్రతికాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన బ్రతికాడు, సజీవుడై ఉన్నాడు. ఇప్పటికీ ప్రభువా నీవేనా అని పిలిస్తే ఆయన తప్పక నీ జీవితంలోనికి వస్తాడు. నేను చెప్తున్నా, ఒక 30 రోజులు ఏ దేవుని పేరొద్దు, చర్చొద్దు, గుడొద్దు, మసీదొద్దు. దేవుడా నీవెవరు నీవెవరు నీవెవరని అడగండి, పేరు రూపం కూడా తలుచుకోకుండా 30 రోజులు నువ్వు నిజంగా అడిగితే నీ యథార్థతే నీ చుట్టూ కోటలాగుంటుంది. ఆయన తప్ప ఇంకెవ్వరు నీ దగ్గరికి రారు, ఆ ఒక్కడే నీకు దొరుకుతాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పటిదాకా నేను మాట్లాడింది మతమా, ఆచారమా, సాంప్రదాయమా? ఆ ఒక్కడెవరో తెలుసుకోవడానికి నేను మాట్లాడుతున్నాను. ఇదే క్రైస్తవ సువార్త. ఇన్నాళ్ళు అపార్థం అయ్యాం కదా, ఇక నుంచైనా అర్థం చేసుకోండి. మేము దీక్షలో ఉన్నాం, నిష్టలో ఉన్నాం. మేము తినకూడదు ఏదైనా ఉంది అంటే అది నిష్ట కోసం, దీక్ష కోసమే. అందరితో కలిసి ఉండండి, అందరి చావులకు, ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకి వెళ్ళండి, అందరినీ బలపరచండి. ఇలా ఆలోచిస్తే అసలు ఈ లోకంలోనే మనం బ్రతకడానికి కుదరదు. అసలు మీకు విషయం చెప్పిన, ఆ వంట చేసిన వ్యక్తిని నేను అడిగాను, మీరు పొయ్యికి ఎందుకు పూజ చేశారని. ఆయన ఏమన్నాడు తెలుసా, సార్ ఇది మా వృత్తి ధర్మం సార్, మా పెద్దలు ఇలాగే నేర్పారు. ఏమని ప్రార్థిస్తారు మీరు అని అడిగాను. పూజ ఏం చేస్తారంటే ఆయన అన్నాడు, అగ్నిదేవుడా వంట ప్రారంభించాము, ముగిసే వరకు మాకు సహాయం చేయమంటారంట. అంతే. మనకేం అర్థమైంది? అగ్నిదేవుడా పైన పెట్టిందంతా నీకే స్వాహ. అలా అనరు వాళ్ళు. అక్కడ సమర్పణ లేదు, నైవేద్యం లేదు, అది వృత్తి ధర్మం. రెస్టారెంట్కి వెళ్తావు, వాళ్ళు లోపల ఏం చేశారో నీకు తెలుసా? మరి తింటున్నావు. మటన్ షాప్, చికెన్ షాప్, పూజ చేసినాకే అమ్ముతారు వాళ్ళు, తింటున్నావు. ఒక్క పెద్ద మాట చెప్తాను, ఏదైనా తెలియకుండా నీ ముందుకొస్తే దేవుడు నీకు ఒక ఆయుధం ఇచ్చాడు, ప్రార్థించు, పరిశుద్ధమైపోతుంది. ఆమేన్. తెలిసి వస్తే చెప్పు, నేను దీక్షలో ఉన్నాను తినకూడదని. పొరపాటున నీకు పెట్టదు నా దేశం. నువ్వేం చెప్పావు తెలుసా? మారు మనసు ప్రతిష్ఠించుకున్నా, సమర్పించుకున్నా. వాళ్ళకు ఏం తెలుస్తుంది? నీకే మారు మనసు అర్థం కాల. నీ భాషలో ఎందుకు మాట్లాడతావు? అర్థమయ్యే భాషలో మాట్లాడు. ఒకటిలాగే విజయవాడలో మేము స్టార్టింగ్లో ఒక ప్రాంతం మాకు తెలియక అడ్రస్ చెప్తే వాడు మొత్తం విని క్యా అన్నాడు. అలా ఉంటది. అర్థమయ్యేటట్టు మాట్లాడి చూడు, నీ ఊరు, నీ దేశం నీకు ఇల్లు అయిపోతుంది. క్రైస్తవుడా, ఆచారాలు, సాంప్రదాయాన్ని వెంబడించింది చాలు. ఇప్పుడు భక్తిని వెంబడించు, జ్ఞానాన్ని వెంబడించు, ఆత్మదేవుని ఆలోచనను వెంబడించు. మరలా ప్రభు చిత్తం ఎప్పుడైనా ఉండి మీ మధ్యలోనికి రావాల్సి వస్తే మీ గ్రామము, మీ ప్రజలు, మీ వారందరూ కూడా ఇక్కడికి వచ్చి కూర్చునేంత ఉన్నతమైన సభ జరుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వచ్చే సంవత్సరం మరలా నిన్న మీ మధ్యలోనికి రావాల్సి వస్తే పట్టజాలనంత విస్తారమైన జనం మీ గ్రామం నుండి వచ్చి మతభేదం, కులభేదం లేకుండా దేవుని మాటలు వినడానికి వాళ్ళు వచ్చేంత ప్రేమ ఉండను గాక. మీ గ్రామంతో, మీ బంధువులతో, మీ స్నేహితులతో కలిసి ఉండండి. ఎలాంటి అంటుడు ముట్టుడు మనకేమీ లేదు. ఏదున్నా అర్థమయ్యేటట్లు చెప్పండి. జ్ఞానమే జీవమునకు మూలం. అలాంటి ఉన్నతమైన భక్తిలో మీరు, నేను
వర్ధిల్లుదుముగాక, వర్ధిల్లుదుముగాక. రండి, ఈ గంటన్నర దేవుడు మీతో నాతో మనందరితో ఏం మాట్లాడాడు, ఈ సంగతులన్నిటి కొరకు స్తోత్రం చేద్దాం. అవును, గంటన్నర దాటి రండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడతారా? మీ కుడి చేయి పైకి ఎత్తండి. ప్రభువా, ఇన్నాళ్ళు మాకు నచ్చింది చేసి తప్పు చేశాం, అనేకులకు అపార్థమయ్యాం, అనేకుల్ని బాధ పెట్టాం, బంధువులు స్నేహితులు ఆనాటి పరిచయం శాస్త్రుల వల్ల మేము కొందరు పట్టుకున్నాం. ప్రభువా, ఈరోజు నీ లేఖనం అర్థమై, నీ ఆలోచన విధానం అర్థమై, ఇక నుంచి యూదుల వలె కాక క్రైస్తవుల వలె ఆలోచిస్తాం, పౌలు వలె ఆలోచిస్తాం. అవసరమైతే దేహ సంబంధనైన సహోదరుల కొరకు నేను శాపగ్రస్తునైనా పర్వాలేదన్నాడు పౌలు. ఆచార సాంప్రదాయ పద్ధతుల కోసం అనేక ఆత్మలకు అడ్డుగా నిలబడ్డ విన్నాను. చెప్పండి దేవుడితో. అడగండి, ఇన్నాళ్ళు ప్రభువా ఏ దారో తెలియక నేను నడిచాను, ఇక నీ దారులకు నన్ను నడిపించు, కనికరించు ప్రభువా. అడగండి, అడగండి. పరిశుద్ధుడైన దేవా, దయ చూపించండి. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకొని చేతులు జోడించి, చప్పట్లు కొట్టద్దు, కళ్ళు మూసుకొని చేతులు జోడించి నిజంగా ప్రార్థన చేద్దాం. నిజంగా మొరపెట్టి వారికి ఆయన సమీపం. కళ్ళు మూసుకోండి. ఏ దారిలో వెళ్ళాలో తెలియక నేనున్నానయ్యా, నన్ను నడిపించు అని అడిగితే జ్ఞానమును మనకు ఆయన దారిగా వేస్తాడు.
ఒక్కసారి కలిసి పాడుదాం. కొంచెం బిగ్గరగా. ఆమేన్. Thank you, పిల్లలందరి కోసం ప్రార్థన. మీ దృష్టికి ఈ ప్రార్థన అనుకూలం కానివ్వండి. ఇప్పటి వరకు క్రైస్తవ్యాన్ని నిన్ను ఎంతమంది ద్వేషించారో, తృణీకరించారో, అపార్థం చేసుకున్నారు. ఇక మీదట వారందరికీ మీరు అర్థమై ప్రేమించబడుదురుగాక. క్రైస్తవుడు గౌరవించబడి క్రైస్తవునిలో ఉన్న క్రీస్తు ఈ దేశం ప్రేమించే రోజు రావాలి తండ్రి. మా అందరికీ వివేకమును జ్ఞానమును ప్రసాదించండి. పావురం అంటే నిష్కపటమే కాక పాము వంటి వివేకం మాకు అనుగ్రహించండి. ఆత్మలో వర్ధిల్లిన కొలది అన్నింటిలో నీ పిల్లలు వర్ధిల్లుదురుగాక. నీ సత్యము వలన జ్ఞానము వలన స్వతంత్రులై బలవంతులవుదురుగాక. ఈ జిల్లా నీ ఉద్దేశంతో నింపండి. ఈ రాష్ట్రమంతా, ఈ దేశమంతా సత్యముతో నింపండి. మమ్మల్ని దేవుని చేతికి నీ అధికారానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తప్పకుండా ఆ పుస్తకాలను తీసుకోండి. చూపించాను సనాతన సత్య పరిరక్షణ. మీకోసం ఇక్కడ బుక్ స్టాల్ అరేంజ్ చేశారు. ఈ పుస్తకంలో 600 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. తప్పకుండా ఈ పుస్తకాన్ని కూడా సంపాదించుకోండి. మనం ఎప్పటి వరకు బ్రతుకుంటామో తెలియదు. మీకు మీరుగా పరిశోధిస్తే దొరుకుతాయో లేదో తెలియదు. ప్రాణం ఉండగానే, బ్రతుకుండగానే వీటన్నిటిని సంపాదించుకొని దేవుని గ్రంథానికి, దేవునికి దగ్గర అవ్వండి. సభ ముగిసిన తర్వాత కేవలం 10-15 నిమిషాలు మాత్రమే అక్కడ పెడతారు. తప్పకుండా వాటిని సంపాదించుకోండి. దేవుడు మీ అందరికీ తోడేండును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్.